పరిశుద్ధ లేఖనాల్లోంచి సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాశము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనరి. అందుకు యెహోవా ప్రజలలోకి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీల్లో అనేకులు చనిపోయేరి. కాబట్టి ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడునో దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైనా ఒకసారి అందరూ ఇలా నిలబడి ఒక గ్రంథం అంతా చదివితే ఎలా ఉంటుందని చాలా చక్కగా కదా. దేవుని వాక్యాన్ని చదవడం చాలా శ్రేష్టమైన అంశం. యు మే బి సీటెడ్ నౌ. దయచేసి కూర్చోండి. సంఖ్యాకాండం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన గ్రంథాల్లో ఒకటి. తోరాలో 5 పుస్తకాలు ఉంటాయి. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5ంటిని పెంటట్యూక్ అంటారని, తోరా అంటారని చాలాసార్లు మనం వింటున్నాం కదా. ఈ 5 పుస్తకాలు కూడా మోషే గారి ద్వారా రాయబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు వారు అరణ్యయాత్ర చేశారు. కనాను దేశంలోనికి వెళ్ళడానికి ముందు 40 years దే వర్ వాండరింగ్ ఇన్ ద విల్డర్నెస్. 40 సంవత్సరాల తర్వాత వారు కనాను దేశంలో ప్రవేశించారు. అది ఎప్పుడు జరిగింది అంటే యెహోషువ గ్రంథంలో జరుగుద్ది. అయితే సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఈ అరణ్యయాత్రను ఎలా చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఏ ఏ ప్రాంతాల్లో వారు బస చేశారు, తమ యొక్క గుడారాలు వేసుకున్నారు, మరలా బయలుదేరారు, మరలా ఆగారు, అక్కడ కొన్ని కార్యాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఈ హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా సంఖ్యాకాండంలో మనం చూస్తాం. హిబ్రూ భాషలో బామిద్బార్ అని పిలుస్తారు. సంఖ్యాకాండాన్ని బామిద్బార్ అని పిలుస్తారు. నంబర్స్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకంటే బహుశా ఈ సంఖ్యాకాండంలో ఎక్కువగా గణాంకాలు, నంబర్స్ ఎక్కువగా ఉదాహరించబడ్డాయి. అందును బట్టి సంఖ్యాకాండంగా ఈ గ్రంథాన్ని పిలిచారు. అయితే 21వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు ఒక వినూత్నమైన ఒక అనుభవాన్ని వారు ఎదుర్కొన్నారు. అప్పటికే చాలామంది ఐగుప్తు నుండి బయటకు వచ్చిన పితరులు ఎవరైతే ఉన్నారో చాలా మట్టుకు చనిపోయారు. అరణ్యయాత్రలో వారు ఆయా సందర్భాల్లో దేవుని మీద సణిగి, ఆ సనడం ద్వారా వచ్చిన ఉగ్రత ద్వారా లేదా దేవుడు వారిని శిక్షించాలనుకున్నప్పుడు పెద్దవారు చాలామంది గతించిపోయారు. ఇప్పుడు ఉన్నదంతా న్యూ జనరేషన్, యంగర్ జనరేషన్ వీళ్ళు ఉన్నారు. సో వీరు ప్రయాణంలో వారు ముందు కొనసాగుతున్నప్పుడు లేఖనాలు సెలవిస్తున్నాయి, వారు అలా వెళ్తూ ఉండగా ఒక చోటకు వచ్చారు. ఆ ప్రాంతం కనాను దేశానికి దక్షిణ దేశంలో ఉంది. అక్కడ ఒక రాజు, అరాదు రాజు అనే వ్యక్తి లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు విని ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసి వారి మీదకి వచ్చి కొంతమందిని చెరపట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చి ఒక నిబంధన చేశారు, ప్రభువా ఈ రాజు మీద మాకు విజయాన్ని ఇస్తే మేము ఆ పట్టణాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేస్తాం. ఆ పట్టణాన్ని నిర్మూలన చేసిన తర్వాత దానికి హోర్మా అనే పేరు పెట్టారు. హోర్మాస్ అనే మాటకు నిర్మూలము, డిస్ట్రక్షన్ అని అర్థం. ఆ సంఘటన అయిపోయిన తర్వాత వారు ప్రార్థన చేశారు.
అరాధరాజు మీద విజయం కావాలని అడిగారు, దేవుడు విజయాన్ని ఇచ్చాడు, అంత బాగానే ఉంది. ఇప్పుడు మరలా వారి ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు ఎదోము మార్గము గుండా వారు మరలా వెనుకకు తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇశ్రాయేల్ యొక్క ప్రయాణాన్ని గురించిన మ్యాప్ మీరు చూస్తే వారి ప్రయాణం ఇలా స్ట్రెయిట్ లైన్లో వెళ్ళిపోలేదు, ఒక తిన్నని మార్గంగా వెళ్ళిపోలేదు. చాలా మలుపులు ఉన్నాయి. ముందుకెళ్ళారు, మళ్ళీ వెనక్కి వచ్చారు, మళ్ళీ ముందుకెళ్ళారు, వెనక్కి వచ్చారు. పరిస్థితులను బట్టి, అక్కడ ఎదురవుతున్న శత్రు రాజులను బట్టి దేవుడు కొన్నిసార్లు వారిని అలా నడిపించడం ప్రారంభించాడు. కొన్నిసార్లు వారి అవిధేయతను బట్టి మరలా వారి ప్రయాణం వెనక్కి వచ్చేసింది. ఎవరైతే కొన్నిసార్లు క్లాస్లో ఫెయిల్ అయిపోతారో వారిని మళ్ళీ అదే క్లాస్లో ఉంచేసినట్టుగా. చూడండి, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇంటర్మీడియట్లోకి పంపిస్తారా? మళ్ళీ ఏం చేయమంటారు? సప్లీస్ రాయాల. అప్పుడు కూడా ఫెయిల్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మరలా 10th క్లాస్లోనే ఉండాలి. మరలా ఫెయిల్ అయిపోతున్నాడు అనుకోండి, మరలా అక్కడే ఉంచుతారు. కరోనా వచ్చిన తర్వాత కొంతమంది 10th క్లాస్ పాస్ అయిపోయారు ఇబ్బంది లేకుండా. వారిని కరోనా బ్యాచ్ అన్నారు. కరోనా బ్యాచ్లో ఇంకా చదవడా, వాడికి వచ్చిందా లేదా ఏమీ లేదు, పాస్ అని వేసేసారు అంతే. మార్కులు కూడా లేవు కదా, పరీక్షలు కూడా మార్కులు లేవు. కరోనా వచ్చి కొంతమందికి మేలు చేసింది. హైదరాబాద్లో ఒక ఆయన 74 సార్లు రాశాడట, 10th క్లాస్ పాస్ అవ్వలేదట. 74 సార్లు. మీరు ఊహించవచ్చు ఎంత పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేశాడు. మరి అదేంటో కానీ 74 సార్లు ఫెయిల్ అయిపోతున్నాడు. ఆఖరికి కరోనా వచ్చి బతికేశాడు. కరోనా రాగానే పాస్ అయిపోయాడు కదా. ఎవరు అడిగారు, ఇప్పుడు ఏం చేస్తామంటే, నేను ఇంకా పై చదువులు చదువుదాం అనుకుంటున్నాడు. మరి ఎంతకాలం చదువుతాడు మనకే తెలియదు, కానీ మనందరం కోరుకుందాం ఆయన పై చదువులు పూర్తి చేయాలని. కరోనా బ్యాచ్లో కొంతమంది పాస్ అయిపోయారు. ఒక వ్యక్తి సరిగ్గా ప్రోగ్రెస్లో ఉండకపోతే డిమోషన్ అంటారు కదా, ప్రమోషన్ వేరు డిమోషన్ వేరు, క్రిందకు వచ్చేస్తారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయా సందర్భాల్లో దేవుని మీద సనగడం, తమ విధేయత ద్వారా ముందుకెళ్లాల్సిన వారు వెనక రావడం, మరలా దేవునితో వారు సమాధానపడి మరలా ప్రయాణం ప్రారంభించారు, మరలా వెనక రావడం, ఇలా వారి గ్రాఫ్ అంతా కూడా ఒక స్ట్రైట్ లైన్లో లేదు. నేను ఎప్పుడైనా అవకాశం ఉంటే బైబిల్ స్టడీల్లో ఇశ్రాయేలీల మజిలీలు అనే విషయాన్ని కనుక మనం చదివితే చాలా బాగుంటుంది. ఎందుకు వాళ్ళు వెనక రావాల్సి వచ్చింది, మళ్ళీ ముందుకు ఎందుకు వెళ్ళారు, ఎక్కడ ఆగారు, ఏంటి సంగతి అని ఆలోచించేయచ్చు. సరే, ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్లో మనం చదువుకునే వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు మరలా ఎదోము మార్గము నుండి వెనకకు రావాల్సి వచ్చింది. అలా వచ్చి హోరు కొండ నుండి బయలుదేరి మరలా వెనక్కి వచ్చి కొంతకాలం తర్వాత మరలా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ వెనక్కి వచ్చి ఆ ప్రక్రియలో మార్గాయాసము చేత ఇశ్రాయేలు ప్రజల ప్రాణము సొమ్మసిల్లిపోయింది. దే వర్ డీప్లీ డిస్కరేజ్డ్ అని ఒక ట్రాన్స్లేషన్లో రాశారు. నిరుత్సాహపడ్డారట. ఎలా వచ్చి ఉంటుంది నిరుత్సాహం అంటే, ఇంకెంతకాలం అండి, కనాన దేశంలో తీసుకెళ్తానని బయటికి తీసుకొచ్చారు మమ్మల్ని, అక్కడేదో మా పనులు మేము చేస్తున్నాము, ఏదో ఫరో ఇబ్బంది పెడుతున్నాడు కాదంటలేదు, కానీ మీరు ఈ మార్గంలో తీసుకొచ్చి ఇంకెంతకాలం మమ్మల్ని గమ్యానికి తీసుకెళ్తారు, ఇంకెన్ని సంవత్సరాలు కావాలి మీకు, నువ్వు మీ దేవుడు కలిసి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారన్న ఆ మర్మరింగ్, ఆ గ్రంబ్లింగ్ స్టార్ట్ అయిపోయింది ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే మార్గాయాసము చేత వారు సమస్యలిపోయారు. ప్రయాణం చేస్తుంది ఒకరా ఇద్దరంటే కాదు, సుమారుగా 20 లక్షల మంది ప్రజలు వారు ప్రయాణాలు చేస్తున్నారు. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం ముందుకు వెళ్ళి మరలా వెనకకు రావాలి, ఇంకొక దారి గుండా మనం వెళ్ళాలి అన్నప్పుడు అది ఎంత కష్టమో మనం ఊహించవచ్చు, ఎంత ప్రయాసం మనం ఊహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రాజమండ్రి నుండి ఎవరైనా హైదరాబాద్ బయలుదేరారు అనుకోండి, ప్రయాణంలో విజయవాడ దగ్గర వెళ్ళిన తర్వాత మరలా తణుకు వెళ్ళాలన్నారు అనుకోండి, ఎవరైనా బాధ అనిపిస్తుంది కదా. తణుకు మరలా రాజమండ్రి ప్రక్కన కదండి, ఇంత దూరం వచ్చేసి ముందుకెళ్లాల్సింది పోయి మళ్ళీ తణుకు వెళ్ళడం ఏంటి, మళ్ళీ ఏదైనా మళ్ళీ తాడేపల్లిగూడెం రావడం ఏంటి, మరలా అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి, వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అని వారు సొమ్మసిల్లిపోయారు. సమ్ పీపుల్ దే వర్ ఫెయింటెడ్, వారు ఫెయింట్ అయిపోయారట. ఇంకా మా వల్ల కాదు, మేము చేయలేము, ఈ ప్రయాణం మాకొద్దు, ఈ దేవుడు మాకొద్దు అన్నట్టుగా వారు విసిగిపోయారు. ఆ సందర్భంలో వెంటనే మొట్టమొదటిగా కళ్ళ ముందు కనబడేది మోషే, కనిపించింది ఎవరన్నమాట, దేవుడు. ఈ ఇద్దరి మీద ఏం చేశారట, వాళ్ళు విరోధముగా మాట్లాడి, ఆ మాట సనగడం కాదట, ఎలా మాట్లాడారట, విరోధముగా మాట్లాడారట. అంటే వారి మాటలు కంట్రోల్ తప్పేసి, సొమ్మసిల్లినప్పుడు, డిస్కరేజ్ అయినప్పుడు వారి మాటలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినాయి. కంట్రోల్ తప్పేసి దేవునికి విరోధంగా మాట్లాడి వారు సనగడం ప్రారంభించారు. ఏంటి, ఇంకెంతకాలం ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చారా, ఇక్కడ మాకు నీళ్లు లేవు, ఆహారం లేదు, ఈ చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైపోయింది.
అంటే దే వర్ టాకింగ్ అబౌట్ మ్యాన్నా. దేవుడు ఆకాశమును కురిపిస్తున్న మన్నాను చూసి ఇది చవిసారములు లేవు, రుచి పచి లేదంటాం చూసావా, అలాంటి మాట అక్కడ వాడి ఈ చవిసారములు లేని ఆహారం మాకు అసహ్యం అయిపోయిందని సనడం ప్రారంభించారు. వెంటనే దేవుని కోపం వచ్చింది. తాపకరమైన సర్పములు, ఇంగ్లీష్లో ఫైరీ సర్పెంట్స్ దేవుడు పంపించాడట. ఆ సర్పములు అందరినీ కరుస్తూ ఉంటే కొంతమంది చనిపోయారు. అయితే ఆ సందర్భంలో ఈ న్యూ జనరేషన్ వారి పితరుల వలె మరీ అంత కఠినులు కాదు, కానీ వెంటనే గబగబా మోషే దగ్గరికి వచ్చి మాకు ఒక రెమెడీ కావాలి, మాకు ఒక విమోచన కావాలి, మేము ఈ సర్పముల దాడిలో చనిపోతున్నాం, ఈ పాము మమ్మల్ని కరుస్తుంది, ఈ సర్పములు మమ్మల్ని కాటేస్తున్నాయి, ఆ విష ప్రభావాన్ని బట్టి చాలామంది చనిపోతున్నారు, యూ హ్యావ్ టు డూ సంథింగ్ మోజెస్, నువ్వు ఏదో ఒకటి చేయాలనగానే మోషే గబగబా దేవుని దగ్గరికి వచ్చి వేడుకున్నాడట, ప్రభువా ఈ పరిస్థితులను విడుదల చేయమని. వెంటనే దేవుడు స్పందించి అన్నాడు, హియర్ ఐఎమ్ టెల్లింగ్ యు రెమెడీ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఏ సర్పములైతే మనుషులను కరుస్తున్నాయో అలాంటి ఒక సర్పాన్ని ప్రతిమగా చేయించి ఒక స్తంభం మీద నిలబెట్టు. అది ఇత్తడి సర్పం అని ఆ తర్వాత వచనంలో మనం చూసాం, బ్రాంజ్ సర్పెంట్. ఇత్తడితో సర్పాన్ని చేయించి మోషే ఆ స్తంభం మీద నిలబెట్టగానే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఎవరెవరైతే సర్పముల చేత కరవబడి కొరప్రాణంతో ఉన్నారో, చచ్చిపోబోతున్నారో, చనిపోయిన వాళ్ళ సంగతి అలా పక్కన పెట్టేసేయండి, ఇంకెవరైతే బ్రతికి కొరప్రాణంతో ఉన్నారో వారు చచ్చిపోకుండా ఉండాలి అంటే దే హ్యావ్ టు సీ దట్ సర్పెంట్. ఆ సర్పమును వారు చూడాలి, ఆ ఇత్తడి సర్పాన్ని చూడమన్నాడు. ఎవరైతే నిదానించి దాన్ని చూశారో, తేరి చూశారో, నిదానించి చూడడం అంటే అర్థం ఏంటంటే ఇంకా బ్లర్గా కాకుండా పట్టుదలగా, నేను బతకాలి అనుకున్న ప్రతి ఒక్కడు ఎవరైతే ఆ సర్పాన్ని చూశాడో వారందరూ బ్రతికారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత వారు అక్కడి నుంచి ఓజోతు అనే ప్రాంతానికి వెళ్ళారని. ఓజోత్ అనే మాటకు నీళ్ల తిత్తి అని అర్థం, వాటర్ బాటిల్ అని అర్థం. నీళ్ల తిత్తి అంటే సమృద్ధిలోనికి వారు వచ్చారు. ఇప్పుడు మనం చదువుకునే 10 వచనాలనే, ఈ యొక్క 4వ వచనం 10వ వచనం వరకు ఉన్న విషయాలనే నేను చెప్పాను. దీనిలో కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు ఈరోజు మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి, ఎస్పెషల్లీ పాత నిబంధన ఎందుకు చదవాలి? కొంతమందిని అడుగుతారు, వెస్లీ గారు మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా విషయాలు చెబుతూ ఉంటారు కదా, న్యూ టెస్ట్మెంట్ చెప్పనని కాదు, క్రొత్త నిబంధనలో కూడా చాలా విషయాలు నేను మాట్లాడుతూ ఉంటాను. అయితే పాత నిబంధనలో ఉన్న ఈ విషయాలు మనకి దేవుడు దృష్టాంతాలుగా ఇచ్చాడు కాబట్టి వాటిల్లో నుండి కూడా ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. స్పిరిచువల్ లెసన్స్ కెన్ బి లెర్న్డ్ ఈవెన్ ఫ్రమ్ ఓల్డ్ టెస్ట్మెంట్. సైద్ధాంతిక పరంగా నేను మాట్లాడాలనుకోవట్లేదు, కానీ ఆత్మీయ సత్యాలు పాత నిబంధనలోంచి కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని గుణలక్షణాలు, మనుషుల యొక్క ఉద్దేశాలు స్పష్టంగా మనకు అర్థం అవుతుంటాయి. నేను ఇందులో ఈరోజు ఒక 3 విషయాలు, నేను ఎప్పుడు 3 విషయాలు చెప్తాను కదా, ఆ 3 విషయాలు ఈ వచనాల్లో నేను మీకు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మీలో కొంతమందికి అనుమానం ఉండొచ్చు, ఎందుకు దేవుడు సర్పాన్ని చేయమన్నాడండి, సర్పం మంచిది కాదు కదా, ఆ సర్ప ప్రతిమ దేవుడు ఎందుకు పెట్టమన్నాడు, దాన్ని ఎందుకు చూడమన్నాడు అనే ప్రశ్న నేను మొదటిసారిగా బైబిల్ చదివినప్పుడు లేదా ఈ భాగాన్ని చదివిన చాలాసార్లు నాకు వచ్చింది, మీకు కూడా వచ్చి ఉండొచ్చు. నేను ఈరోజు దానికి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వినాలి మీరు. మార్గాయాసము చేత ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారట, సొమ్మసిల్లిపోయారు. ఎందుకోసం అంటే ఆ మ్యాప్ మీరు చూస్తే హోరు కొండ ఇక్కడ ఉందనుకోండి, ఈ హోరు కొండ నుండి అలా పైకి వెళ్ళిపోతే కనాను దేశంలోకి వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఏమన్నాడంటే అక్కడ నుంచి ఇంకొంచెం కిందకి రమ్మన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మరలా వారు కొంత దూరం ప్రయాణం చేసి మరలా కనాను దేశం వెళ్ళారు. ఒక్కసారి ముందుకు వెళ్ళిన వారు వెనకకు రావడంలో చాలా ఇబ్బంది ఉందని నేను చెప్పినట్టుగానే మార్గాయాసం చేత వారు సొమ్మసిల్లారు, డిస్కరేజ్ అయ్యారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు డిస్కరేజ్మెంట్ అనేది వస్తుంది, సహజం. మనుషులుగా ఉన్నాం కాబట్టి ప్రతిసారి మనం మానసికంగా దృఢంగా ఉంటామని లేదు. మనం ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ప్రతికూలతలు కావచ్చు, ముందుకు వెళ్దాం అనుకుంటూనే వెనక్కి వచ్చేస్తున్నప్పుడు, అభివృద్ధి పొందుదాం అనుకున్నప్పుడు నష్టం వచ్చినప్పుడు, బాగా పరిగెడదాం ఈ సంవత్సరం, ఈసారి బాగా కష్టపడదన్నప్పుడు ఏదో ఒక అనారోగ్యం వచ్చేసినప్పుడు, కష్టపడాలనుకున్న ఆశ అయితే ఉంది కానీ అనుకూలత లేనప్పుడు కొన్నిసార్లు డిస్కరేజ్ అవుతాం. డిస్కరేజ్మెంట్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు కొంతమందిని చూసి, ఇతరులను చూసి నిరుత్సాహపడుతూ ఉంటాం. స్ఫూర్తిని పొందాల్సింది పోయి మనకంటే ఎవరైనా డెవలప్ అవుతూ ఉంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే, బాగా వాడబడుతూ ఉంటే, వారు అన్ని విషయాల్లో పైకి వెళ్తుంటే వారిని చూసి అసూయపడి డిస్కరేజ్ అయిపోవాలి చాలామంది ఉంటారు. నేను వెళ్ళనండి, నేను చేయనండి, ఎందుకంటే వారి వల్ల నేను చేయలేకపోతున్నాను, వారిలో నేను ప్రతిభావంతుడిని కాదు, ప్రజ్ఞావంతుడిని కాదు, వారిలో నాకు మేధస్సు లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదని కొన్నిసార్లు ఎవరెవరినో చూసి నిరుత్సాహపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సొమ్మసిల్లిపోయారట.
ఇశ్రాయేలు ప్రజలారా, మీరు సొమ్మసిల్లడానికి కారణం ఏంటి? ఎందుకు మీరు సొమ్మసిల్లాల్సి వచ్చింది? అంతకు ముందే కదా, ఆ పై వచనాల్లోనే కదా మీరు హోర్మా దగ్గర దేవుణ్ణి అడిగారు, ప్రభువా మాకు విజయం కావాలి అరాదు రాజు మీద. అంటే దేవుడు మీరు అన్న మాటను బట్టే మీకు విజయం ఇచ్చాడు కదా. ఇంతలోనే మీరు సొమ్మసిల్లిపోవాలా? ఇంతలోనే మీరు ఫెయింట్ అయిపోవాలా? వీరు ఫెయింట్ అవ్వడానికి కారణం ఏంటంటే, డిస్కరేజ్ అవ్వడానికి కారణం ఏంటంటే, అంతకుముందు దేవుడు చేసిన మేలును ఏం చేశారు చెప్పండి? మర్చిపోయారు. ఆ పై వచనాల్లోనే మాకు అరాదు రాజు మీద విజయం కావాలి ప్రభు అని అడిగితే దేవుడు విజయాన్ని ఇచ్చి, ఓ పట్టణాన్ని అంతా నిర్మూలన చేసే అంత సామర్థ్యాన్ని ఇచ్చి, దానికి మేము పేరు పెడతాం ప్రభు అంటే, పెట్టండి మీరు పేరు అంటే వారు హోర్మా అనే పేరు పెట్టి ఒక విజయోత్సవం అక్కడ జరిగితే, ఇంతలోనే ఆ విజయాన్ని మర్చిపోయారా? ఇంతలోనే ఆ గొప్ప మేలును మర్చిపోయారా? కొన్నిసార్లు సొమ్మసిల్లే అనుభవాలు మనిషి జీవితం ఎందుకు వస్తాయో తెలుసా? నీలో కృతజ్ఞత లేనప్పుడు వస్తుంది, నీలో దేవుని ఆరాధించలేని పరిస్థితి ఉన్నప్పుడు వస్తుంది, దేవుడు చేసిన మేలును మర్చిపోయే కృతజ్ఞత ఉంటుంది చూసారా, అప్పుడు మనిషిలో సమస్యలు అనుభవాలు ఉన్నాయి. వై క్యాంట్ యు రిమెంబర్ ద థింగ్స్ దట్ గాడ్ హెస్ డన్? దేవుడు నీ జీవితంలో చేసిన మేలును ఎందుకు మర్చిపోయారు? మీరు అడిగారు విజయం కావాలని, దేవుడు విజయం ఇచ్చాడు. ప్రభువా అరాదు రాజు మీద మాకు విజయాన్ని ఇచ్చిన దేవుడు, లేదా ఆ ప్రాంతం మీద మాకు విజయాన్ని ఇచ్చి ఆ ప్రాంతాన్ని మేము అన్నట్టుగా దాని మీద విజయం సాధించడానికి మాకు శక్తినిచ్చిన దేవుడు మాతో ఉన్నావు గనుక, ఒకవేళ మేము నీ సంకల్పాన్ని బట్టి ఈ మార్గంలో ప్రయాణం చేయాల్సి వచ్చిన, ఎదోమ మార్గం గుండా ప్రయాణం చేయాల్సి వస్తే, వీ విల్ డూ ఇట్ లార్డ్. వీ సీక్ యువర్ హెల్ప్, వీ సీక్ యువర్ గైడెన్స్ అండ్ వీ డిపెండ్ ఆన్ యువర్ ప్లాన్. నీ చిత్తం మీద, నీ ప్రణాళిక మీద, నీ ఉద్దేశాల మీద ఆధారపడుతుంది ఆయన. మాకు సహాయం చేయి అని అడుగుంటే ఎలా ఉండేది? అలా అడుగుంటే దేవుడు ఏమన్నా కాదనేవాడా? అంతకుముందు విజయాన్ని ఇచ్చిన దేవుడు ప్రతిసారి ఎందుకు అడుగుతారని అనేవాడా? దేవుడు ఖచ్చితంగా అలా అనేవాడు కాదు. ఎన్నిసార్లు మనం ఆయన దగ్గరకు వచ్చినా, వినమ్రతతో ఆయన వేడుకున్నా, ఎన్నిసార్లు ఆయన పాదాలు పట్టుకున్నా, ఏంటి ప్రతిసారి వస్తున్నావు నా దగ్గరికి అని ఎప్పుడైనా దేవుడు ఎవరి మీద విసుక్కున్నట్టు బైబిల్లో మనం చూసామా? మనుషులకు విసుదల వచ్చింది కానీ దేవుడికి ఎప్పుడు విసుగుదల రాలేదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడైనా విసిగాడు అంటే మనుషుల యొక్క అపనమ్మకత్వాన్ని బట్టి విసిగిపోయాడు, వారి యొక్క సనుగుదలను బట్టి విసిగిపోయాడు. కానీ ఆయన ఎవరైనా అడిగితే, సహాయం చేయమని కోరితే ప్రభువు ఎక్కడైనా విసుక్కున్నట్టు బైబిల్లో మనం చూసామా? ఎక్కడ లేదు. మీరు సువార్తలు జాగ్రత్తగా పరిశీలించండి. విశ్వాసంతో ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో వారందరూ కూడా అద్భుతాలు పొందుకునే వెళ్ళారు, కానీ ఏ ఒక్కరు నిరుత్సాహంతో ఏం చేయలేదు, వెనుతిరగలేదు. వారు ఎవరైనా సరే, అతి సామాన్య వ్యక్తులు ఉన్నారు, దానిలో బేదలైన వారు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు, వెలివేయబడిన వారు ఉన్నారు, గెంటివేయబడిన వారు ఉన్నారు, రకరకాల వ్యాధులు కలిగిన వారు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆ దినాల్లో ఆ ప్రభుత్వాల క్రింద పనిచేస్తున్న అధికారులు కూడా ఉన్నారు. విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కడు మేలు పొందుకునే వెళ్ళాడు, కానీ ఏ ఒక్కరు నిరుత్సాహంతో వెనుతిరగలేదు. ప్రభు అరాదు రాజు మీద విజయాన్ని ఇచ్చిన దేవుడు ఈ ఎదోము మార్గంలో మాకు సహాయం చేయ ప్రభు అని ఇశ్రాయేలు అడుగుంటే ఈ చరిత్ర వేరేగా ఉండేది. కానీ వారు అలా అడగలేదు. చేసిన మేలు మర్చిపోయారు, దేవుడిచ్చిన విజయాన్ని మర్చిపోయారు. ప్రభు నేను ఎంతగా బలపరిచారో, ఎంతగా హెచ్చించారో, పడి చెడిన నిన్ను ఏ విధంగా రక్షించారో, పాపంలో పడి ఉన్న నిన్ను, గాయముల చేత కొట్టబడిన నిన్ను, దుర్వాసన చేత ఉన్న నిన్ను ప్రభు తన రక్తం పెట్టి కడిగి పరిశుద్ధాత్మనే నూనె నీ మీద పోసి ఆయన నిన్ను శుభ్రపరిచి ఉన్నతమైన స్థితిలో ఎలా ఉంచాడో చాలాసార్లు నువ్వు గుర్తించినందువలన మరిచిపోయే స్వభావాన్ని బట్టే సనుగుళ్ళు వస్తున్నాయి నీలో. గొణుగుతున్నావు దేవుని మీద, దేవుని సేవకుల మీద విరోధంగా మాట్లాడుతున్నావు. కారణాలు ఏంటో తెలుసా? చేసిన మేలు మర్చిపోయే లక్షణం నీలో ఉందేమో. అయితే మనందరం దేవుని బిడ్డలంగా, ప్రభు రక్తం ద్వారా కడబడిన వారంగా ప్రతిరోజు మనం కల్టివేట్ చేయాల్సిన ఒక అద్భుతమైన అంశం ఏంటో తెలుసా? కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, గ్రాటిట్యూడ్ అనేది మనలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా చూస్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో ఒక్కటి కూడా, ఈ మాట చెప్పండి, దేనిని అనే మాటకు కరెక్ట్ మీనింగ్ మనం చెప్పాలంటే ఒక్కటి కూడా అనండి. ఒక్కటి కూడా ఏం చేయొద్దు, మర్చిపోవద్దు. దేనిని మర్చిపోవద్దంటే ఒక్కటి కూడా మర్చిపోవద్దు అని అర్థం. మనం ఒకటో రెండు గుర్తుపెట్టుకుంటాం, మిగతా అన్ని మర్చిపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించే వారంగా మనం ఉండాలి. ఒకసారి ఒక సహోదరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలాగే ఆ సందర్భాల్లో చెబుతూ ఉంటాను, అయ్యా దేవుడు నాకు ఏ మేలు చేయలేదండి, ఏ ఉపకారం చేయలేదండి, ఆయన నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడండి, ఈ కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో నేను ఒక్కదాన్నే పోరాడుతున్నానండి, ఆయన నన్ను మర్చిపోయాడని చెప్పి ఇంకా నిరుత్సాహంగా మాట్లాడడం ప్రారంభించింది. దైవజనుడు అన్నాడమ్మా, నీవు ఇంటికి వెళ్ళి ఒక వైట్ పేపర్ తీసుకుని, ఒక పెన్ తీసుకుని, నీకు ఊహ తెలిసిన దగ్గర నుండి నీ గుర్తున్నవన్నీ కూడా దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళు ఉపకారాలను పేపర్ మీద రాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మేళ్ళు నువ్వు రాయి.
ఆ తర్వాత కనబడన్నాడు. ఈమె ఇంటికి వెళ్ళింది, వైట్ పేపర్ తీసుకుంది, ఒక పెన్ తీసుకుంది. తనకు ఊహ తెలిసిన దగ్గర నుండి దేవుడు ఆమెను ఎన్నిసార్లు స్వస్థపరిచాడు, ఎన్నిసార్లు విడుదల చేశాడు, ఆర్థిక సంబంధ ఇబ్బందులను విడుదల చేశారు, నిందల అవమానాల నుంచి విడుదల చేశారు. ఇంకా అయిపోయింది నా జీవితం, ఇదే లాస్ట్ పాయింట్ అన్న అక్కడ దేవుడు జోక్యం కలిగించిన ఆమెను ఎవరగా దేవుడు లేవనెత్తాడో, ఇవన్నీ రాసేసరికి ఒక 90-95 రాసేసరికి ఈమె కళ్ళ నీళ్ళు రావడం ప్రారంభించాయి. ఇన్ని మేళ్ళు ఉపకారాలు దేవుడు నా జీవితంలో చేస్తే ఆయన నన్ను మర్చిపోయాడని అంత ఈజీగా ఎలాగ అనగలుగుతున్నాను, ఎలా చెప్పగలుగుతున్నానని పరిగెత్తుకుని వచ్చిందంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను. ఆయన చేసిన మేళ్ళను మర్చిపోవడం వలన నాలో నిరుత్సాహం వచ్చేసింది. సొమ్మసిల్లిపోయారు అని బైబిల్లో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఉదయకాల సమయంలో నీవు కూడా కృతజ్ఞత లేని పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోయావా? రిమెంబర్ గాడ్స్ గుడ్నెస్, రిమెంబర్ గాడ్స్ గ్రేట్నెస్ ఇన్ యువర్ లైఫ్ దట్ హెస్ బిన్ ప్రూవ్డ్ మెనీ టైమ్స్. అనేక సార్లు నీ జీవితంలో దేవుడు రుజువుపరిచిన తన ఔన్నత్యమైన అనుభవాలను జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించు. ద మోర్ యూ వర్షిప్ గాడ్ ద లెస్ యూ వరీ. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ఆరాధన చేస్తావో, ఎంత ఎక్కువగా దేవుని స్తుతిస్తావో, భౌతిక సంబంధ విషయాల కోసం అంత తక్కువగా నువ్వేం చేస్తావు, చింతపడుతుంటావు. అలా కాని పక్షంలో కృతజ్ఞత లేనప్పుడు, దేవుని స్తుతించే అనుభవం నీలో లేనప్పుడు, ఆరాధన నీలో లేనప్పుడు రకరకాల సమస్యలు ఇబ్బందుల చేత కొట్టబడుతూ దేవుని దూరం అయిపోయే అనుభవాలు ఉంటాయేమో పరిశీలన చేద్దాం. సొమ్మసిల్లిపోయారని బైబిల్లో రాయబడింది. నేను బైబిల్లోంచి ఇంకో ఇద్దరిని కూడా పరిచయం చేస్తాను. సొమ్మసిల్లారట, ఆ కారణాలు ఏంటో కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. ఒకటి పాజిటివ్ వేలో పరిచయం చేస్తాను, సదృక్పథంలో పరిచయం చేస్తాను. వారు ఎవరంటే కోరహు కుమారులు. 84వ కీర్తన 2వ వచనంలో వారు కూడా సొమ్మసిల్లారట. కానీ దాని వెనకాల ఉన్న కారణం ఏంటో కూడా పరిశీలన చేద్దాం. Psalm 84 and verse 2, the Bible says, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. అదేమైపోతుందట? సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో ఏం చేస్తున్నాయి? కేకలు వేస్తుంది. ఎవరిని దర్శించడానికి? అందరూ చెప్పండి గట్టిగా, జీవం గల దేవుని దర్శించడానికి నా హృదయం నా శరీరం ఏమేస్తుంది? మనం ఎందుకు వేస్తున్నాం కేకలు? ఆదివారం ఉదయాన్నే లేచిన తర్వాత మటన్ కర్రీ కోసం కేకలు వేస్తున్నారు కొంతమంది, చికెన్ కర్రీ కోసం కేకలు, ఏ బట్టలు వేసుకోవాలనే కేకలు. ఇంట్లో భర్త ఏదో బట్టలు వేసుకుని వస్తూ ఉంటాడు, భార్య అంటది ఏమన్నా కుదరదండి అవి వేసుకోవద్దండి మరిచిండి అంటది. ఇంకేం కోపం వచ్చేస్తుంది. నువ్వెప్పుడు ఇంతే, నా ఇష్టాన్ని ఇలాగే కాదంటావు, నువ్వు నేనే బట్టలు వేసుకుంటే నీకేంటి అని చెప్పి కేకలేస్తాడు. ఆయన కేకలేస్తే ఈమె కేకలేస్తుంది. వీళ్ళిద్దరూ కేకలేస్తుంటే పిల్లలు కేకలేసేసుకుని ఆఖరికి ఆ ఇల్లంతా ఎలా అయిపోయిందంటే వ్యర్థమైన కేకలతో నింపబడింది. కానీ దేవుని బిడ్డలు అంటున్నారు, దేవుని మందిరాన్ని చూడాలని, జీవం గల దేవుని దర్శించాలని నా హృదయం కేకలు వేస్తుంది. సూపర్ ఎగ్జైటెడ్ అంటారు కదా, ఇంగ్లీష్లో యాంప్డ్ అనే మాట వాడతారు. యాంప్డ్ అంటే అన్ఎక్స్ప్లెయినబుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఆ ఎగ్జైట్మెంట్ వర్ణించలేము. ఇంకా కొన్నిసార్లు మనిషి జీవితంలో రకరకాల వాటికి కేకలేసే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని కోసం, దేవుని మందిరం చూడాలని, జీవం గల దేవుని మందిరానికి సమయానికి రావాలనే ఆశ నీలో ఉందా? కోరహు కుమారులు దేవుని సెలవు అన్నారు, ప్రభువా నీ మందిర ఆవరణం చూడాలని మా ప్రాణం ఏమైపోతుంది? సొమ్మసిల్లిపోతుంది. వాస్తవానికి మందిర ఆవరణము అనే మాట మనం చూసినప్పుడు ప్రత్యక్ష గుడారం కావచ్చు, సొలొమోన్ మందిరం కావచ్చు, ఆవరణం బయట ఉంటుంది. ఆ లోపల ఉన్న పరిస్థితులు మేము చూడలేకపోయినా కనీసం ఆ బయట ఉన్న వాతావరణాన్ని చూడడానికి మేము ఆతురపడిపోతున్నామయ్యా, మేము సొమ్మసిల్లిపోతున్నాం. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మందిరం గుర్తురాగానే కొంతమంది ఏమైపోతారు చెప్పండి? సొమ్మసిల్లి. అప్పుడే వచ్చిందా ఆదివారం? మొన్నే కదా వెస్లీ గారు ప్రసంగం చెప్పినట్టు గుర్తుంది. ఏం గుర్తుందంటే చెప్పరు మళ్ళీ, కానీ ఏదో చెప్పారండి, ప్రసంగం గట్టిగా చెప్పారండి. మొన్నే కదా ఆదివారం, అప్పుడే వచ్చేసిందా? నిన్నే కదా శుక్రవారం అయింది, మళ్ళా వచ్చేసిందా? మందిరం గుర్తురాగానే కొంతమంది కళ్ళు తిరిగిపడిపోతూ ఉంటారు. అదే ఇంకా వనభోజనాలు అనండి, కొత్త సినిమా వచ్చిందనండి, షికార్లు అనండి, అటు ఇటు పరిగెత్తడం అనండి, ఈ నీరసం ఉంటుందా? నీరసం ఉన్నా కానీ ఎక్కడ లేని శక్తి అంతా తెచ్చేసుకుని పరిగెడతా ఉంటారు కొంతమంది. దేవుని మందిరానికి రావడంలో ఆసక్తి ఉందా? ప్రభువుని మందిరం ప్రేమించడంలో పరిగెత్తుకుని వచ్చే అనుభవాలు ఉన్నాయా? 2 మాటలు తెలుగులో ఉంటాయి. ఒకటి నిదానమే ప్రధానము, రెండవది ఆలస్యం అమృతం విషం. ఈ 2 మాటలు పాటిస్తాం. వాస్తవానికి
దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే ఆలస్యం అమృతం విషయంలాగా ఉండాలి. మనం ఆలస్యం చేస్తే అమృతం కూడా ఏమైపోద్ది, విషయం అయిపోద్ది. కూడా త్వరగా వెళ్ళాలని. వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇంటికి నిదానమే ప్రధానము. అంటే అర్థం ఏంటి, ఆరాధన అయిపోగానే ఆమెను అనగానే ఎవరు ఒళ్ళాళ్ళు ఎక్కేసి ఎవరు కార్లు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడం కన్నా ఒకళ్ళిద్దరినన్నా దేవుని ప్రజలను కలుసుకుని, సిస్టర్ గారు బాగున్నారా, బ్రదర్ బాగున్నారా, మీకు ఏదైనా ప్రేయర్ పాయింట్ ఉందా, ప్రార్థన చేద్దాం, ఇదే ఫస్ట్ టైం మీరు వచ్చారట దేవుని మందిరానికి, దిస్ ఈజ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, ఇది దేవుని కుటుంబం, మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం, ప్రతి ఆదివారం రండి, మీరు బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం, మీరు స్పిరిచువల్గా గ్రో అవ్వాలి, వాక్యంలో బలపడాలి, సహోదరుడు బైబిల్ ఎందుకు తెచ్చుకోవాలి, వచ్చే వారం తెచ్చుకో బైబిల్ అని, ఇలాంటి విషయాలు మాట్లాడడానికి కాసేపు నిలబడుతున్నావా, లేకపోతే ఆమెన్ అనగానే కొంతమంది లాలా చెరువు దగ్గర ఉంటారు. ఆశీర్వాదం వద్దా నాయన అంటే లైవ్లో వెళ్తున్నామండి. ఎక్కడట లైవ్లో. అయితే వచ్చేటప్పుడు చెప్పండి, ఆలస్యం అమృతం విషయంలో రావాలి, వెళ్ళేటప్పుడు నిదానమే ప్రధానంలాగా ఉండాలి. అంతేగాని మనం దాన్ని రివర్స్ చేస్తాం. వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, నిదానమే ప్రధానము. చూడండి, పొడపాములు ఉంటాయి చూసారు, కొన్నిసార్లు మెల్లగా వెళ్తుంటాయి. దేవుని మందిరంగా నీరసంతో, ఎక్కడ లేని నీరసం అంతా కూడా తెచ్చుకుని రావాలా వద్దన్నట్టుగా వచ్చి ఎక్కడో చోట కూర్చుని వెళ్ళిపోదాం అన్నట్టుగా కొంతమంది. కానీ ఆరాధన అయిపోగానే ఆలస్యం అమృతం విషయంలాగా ఒక్క జంపులో ఇంటి దగ్గర, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తారో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. కొంతమందికి త్వరగా వెళ్ళిపోవాలని ఆలోచనలో. దేవుని మందిరావరణం చూడవాలని మా ప్రాణము సొమ్మసిల్లిపోతుంది. హిబ్రూలో కాలా అనే పదం వాడారు అక్కడ. కాలా అనే పదం ఇట్స్ ఎ పాజిటివ్ వర్డ్. మంచి విషయాల కోసం సొమ్మసిల్లడం, మంచి విషయాల కొరకు అతి తీవ్రమైన ఆశ కలిగి ఉంటాం. లాంగింగ్ డిజైర్ ఫర్ గాడ్స్ థింగ్స్, దేవుని పనుల కోసం ఆసక్తి కలిగి ఉండడం. అయితే బైబిల్లో ఇంకొక ఆయన కూడా సొమ్మసిల్లాడట. ఆయన కూడా ఒకసారి మీకు పరిచయం చేయాలి, సందర్భం వచ్చింది కాబట్టి. యోనా గ్రంథం దగ్గరికి రండి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదివితే అక్కడ భక్తుడైన యోనా సొమ్మసిల్లిపోయాడని బైబిల్లో రాయబడింది. ఎందుకు, కారణం ఏంటి పరిశీలన చేస్తే యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే ఏమంటున్నాడు చెప్పండి, చచ్చుట నాకు మేలాయనను, నేను చచ్చిపోతాను అంటున్నాడు. కొంతమంది అంటారు కదా, నేను బ్రతికి ఎవరికి ఏం లేదు ఉపయోగం లేదు, నేను చచ్చిపోతానని. దే ఆల్వేస్ టాక్ అబౌట్ డెత్. జోనా వాజ్ వన్ ఆఫ్ దెమ్. దేవుని సేవకుడైన యోనా ఆ మాట అనకూడదు, అసలు నేను చచ్చిపోతానని అనకూడదు. పౌలు గారిలాగా ఏమనాలి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనాలా. అంతేగాని యోనా ఇక్కడ ఏమంటున్నాడు, నేను చచ్చిపోతాను. అప్పటికే ముందు ఒకసారి అన్నాడు ఆ మాట, మరలా ఇప్పుడు అంటున్నాడు. ఎండ దెబ్బ తగలగానే యోనా, ప్రభువా నేను సొమ్మసిల్లిపోయాను, ఈ ఎండ దెబ్బకి నేను చచ్చిపోవడం బెటర్ అన్నాడు. దేవుడు ఒక పాఠాన్ని యోనాకు నేర్పిస్తున్నాడు. జోనా వాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. అయితే దేవుని మాటకు అవిధేయత చూపించి నినెవే వెళ్ళాల్సిన వాడు తర్షీషుకు వెళ్తున్నాడు. సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, తుఫాన్ వచ్చింది. అక్కడి నుంచి తప్పించడానికి దేవుడు ఒక మత్స్యాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ గొప్ప మత్స్యము ద్వారా దేవుడు యోనాను కాపాడాడు. యోనా ఇంకా చేసేది లేక నినెవే పట్టణానికి వచ్చి, వాస్తవానికి 3 రోజులు తిరగాల, అంత ఓపిక లేక ఒకరోజే తిరిగేసి సువార్త కార్యక్రమాన్ని ముగించేశాడు. ఆ ఒక్కరోజు తిరిగి చెప్పిన సువార్తకే నినెవే ప్రజలు అద్భుతంగా స్పందించారు. రెస్పాన్స్ వాజ్ ట్రెమెండస్. వాళ్ళందరూ కూడా దేవుని పాదాలు పట్టేసుకుని ఉపవాస దినం చాటించి, ఆఖరికి మన దేశంలో ఉన్న పశువులు కూడా నీళ్ళు తాగడానికి లేదు, ఆహారం తినడానికి లేదు, కట్టిక ఉపవాసాన్ని చాటించేశారు. దేవుని నుండి ఈ శిక్షణ మనం తప్పించుకుందాం రండి అని చెప్పి వాళ్ళందరూ కూడా దేవుని వైపు తిరుగుతుంటే యోనా గారికి టెన్షన్ పెరిగింది. వచ్చి అంటున్నాడు, నేను ఇలా జరుగుద్దని ముందే ఊహించాను, అందును బట్టి నేను రాలేదు, తర్షీష్కి వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ తీసుకొచ్చావు, నేను ప్రకటించమన్నావు నువ్వు, వీళ్ళు మారుమనసు పొందేస్తారని నాకు తెలుసు. అంటే యోనా నీకు ఇష్టం లేదా వారు మారుమనసు పొందడం, దేవుని వైపు తిరగడం ఇష్టం లేదా? ఇష్టం లేదన్నట్టుగానే మాట్లాడాడు. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలని ఇదే అధ్యాయంలో 2 సార్లు అంటాడు యోనా గారు. గాడ్స్ పీపుల్ నెవర్ సే దాట్. దేవుని ప్రజలు ఎప్పుడు ఆ మాట అనడానికి వీల్లేదు. నువ్వు బ్రతకాల, కడ ఊపిరి వరకు బ్రతకాల. దేవుడు నీకు ఎంత ఆయుష్ ఇస్తే ఆ ఆయుష్ కడ వరకు నువ్వు బ్రతికి ఎవరికి మహిమకరంగా ఉండాలా? దేవునికి మహిమకరంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా జీవితం ద్వారానే కాదు, నా మరణం ద్వారా కూడా నా దేవునికి ఏం రావాలా? మహిమ రావాలన్నాడు. మరణం ద్వారా మహిమ రావడం ఏంటి?
సరైన విధానంలో దేవుని పిలుపునందుకుని చనిపోవడం తప్పు కాదు. మరణం మనల్ని నిత్యత్వానికి తీసుకెళ్లే ఒక సింహద్వారం లాంటిది. దానిలో ప్రవేశించడం తప్పేం కాదు. ఒకవేళ ఏదన్నా విధానంలో మరణం రావడం అది దైవ చిత్తానుసారంగా అవ్వడం ఇబ్బంది ఏమీ లేదు. కానీ నీకు నీవుగా బలవన్మరణానికి పాల్పడినా, నీకు నీవు జీవితాన్ని ముగించేసుకుందామని ఒక చెడు నిర్ణయం తీసుకుని జీవితాన్ని కనుక ముగించుకుంటే ఆ మరణం ద్వారా దేవునికి ఎప్పుడు మహిమ రాదు. ఆ మరణం గురించి విన్న వాళ్ళందరికీ టెన్షన్ వస్తుంది, కలవరం వస్తుంది, భయపడతారు. ఎందుకోసం అంటే అది సరైన విధానంలో జరగల. దేవుని కార్యాల కోసం నువ్వు సిద్ధపడాలా. కడ ఊపిరి వరకు యేసే కోసం బ్రతకాలా, ఆయన మహిమ కొరకు జీవించాలా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ప్రాణం పోయేంత వరకు ఎవరి కోసం బ్రతకాలా? యేసే కోసం బ్రతకాలా. ఇక్కడ దేవుడు యోనాకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. ఆ పట్టణం ముందు ఆయన కూర్చోగానే దేవుడు ఒక సొర చెట్టును వేశాడు. ఆ సొర చెట్టు అతను అనుకున్న దానికన్నా చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఈ లోపల ఒక చిన్న పురుగు వచ్చి ఆ చెట్టు అంతా తినేసేసరికి యోనా గారికి చాలా కోపం వచ్చేసింది. ఆ చెట్టు ఎప్పుడైతే ఆ పురుగు ద్వారా తినివేయబడుతుందో ఎండ సరాసరి వచ్చి యోనా గారి తల మీద పడింది. బహుశా మరి యోనా గారు అప్పుడు వయసు ఎంతో నాకైతే తెలియదు, ఆయనకి ఫుల్గా హెయిర్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఏదైనా బట్టబొర్ర ఉండుంటే ఆ ఎండ వేడిమికి సుర్రుమని కాలేదు అనమాట. ఎక్కడ? ఈ తల మీద. వెంటనే మళ్ళీ చేసి నేను చచ్చిపోతానన్నాడు. ఓ దేవుడు నినివే ప్రజల్ని క్షమిస్తే చచ్చిపోతానన్నావు, మళ్ళీ ఇప్పుడు తల మీద ఎండపడి సుర్రుమంటే మళ్ళీ ఏంటి నీ జీవితం ఏంటి? దేనికోసం బతకాలని ఇంక నీకు ఆలోచన? ప్రతి చిన్నదానికి చచ్చిపోతానంటావేంటి? ఎండ తగిలితే చచ్చిపోవడం ఏంటా యోనా? ఎందుకంటే డీప్ డిప్రెషన్లో ఉన్నాడు. అతను అనుకున్నది జరగట్లేదు, తను అనుకున్నది నెరవేరట్లేదు. దేవుడు తను అనుకున్న దానికన్నా ఎక్కువగా నినివే ప్రజల్ని కాపాడేశాడు, రక్షించేశాడని ఆలోచన చేస్తుంటే ప్రభు అన్నాడు, నీవు నాటని చెట్టు, నీవు ఏమాత్రం నీళ్లు కూడా పోయిన ఆ చెట్టు నీ కళ్ళ ముందు అలా పెరిగి ఒక పురుగు ద్వారా నాశనం అయిపోతున్నావు, అంత బాధపడుతున్నావే యోనా? 120,000 మంది ప్రజలు నశించిపోతే నాకు బాధ ఉండదా? వారి పట్ల నాకు కన్సర్న్ లేదా? వారు రక్షించబడాలని నేను కోరుకోనా? దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు. యోనా తర్వాత అతని జీవితం ఎలా నడిచిందో నాకైతే తెలియదు, కానీ ఈ మస్ట్ హ్యావ్ లెర్న్డ్ వండర్ఫుల్ లెసన్స్ ఫ్రమ్ గాడ్. సొమ్మసిల్లిపోయాడట. కొన్నిసార్లు ప్రజలు దీవెన పొందుతుంటే కొంతమంది సొమ్మసిల్లిపోతారు. ఏదైనా చిన్న శ్రమ రాగానే సొమ్మసిల్లిపోయే అనుభవాలు. ఇశ్రాయేలు ప్రజలారా, మార్గాశయం ఉంది కాదంటలేదు. ఏదో మార్గము గుండా మళ్ళీ రావాలంటే హోరుకొండ నుంచి మళ్ళీ క్రిందకు వచ్చి మరలా పైకి వెళ్ళాలంటే కష్టమైన పరిచర్య. కానీ డోంట్ యు రిమెంబర్ గాడ్ ఈజ్ విత్ యూ ఆల్ ద డేస్. ఇంతవరకు దేవుడు నీతో ఉన్నాడు కదా, ఆయన నడిపించాడు కదా. మేఘస్తంభాన్ని తొలగించలేదు, అగ్నిస్తంభాన్ని తొలగించలేదు, మన్నా కురిపించడం ఆపలేదు, బండ నుండి నీళ్ళు ఇవ్వడం ఆపలేదు. ఏం తక్కువైందని మీరు సణుగుతున్నారు? ఏం తక్కువైందని మీరు సొమ్మసిల్లుతున్నారు? రిమెంబర్ గాడ్స్ గుడ్నెస్. ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకో. సిలువలో నీ కోసం చేసిన యాగాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన నీ కోసం కృమ్మరించిన తన ప్రేమను జ్ఞాపకం చేసుకుని అనుదినమును దేవుని స్తుతించగలిగితే, ఆయన ఆరాధించగలిగితే నీ జీవితం అత్యుత్తమమైన మార్గంలో కొనసాగుతుందని నేను సేవకునిగా తెలియమో మాకేమైపోయింది? అసహ్యం అయిపోయింది. ఈ మాట మీద కొంచెం మనం లోతుగా ధ్యానం చేద్దాం. చవిసారములు లేని అన్నము. తెలుగులో రాసినప్పుడు అన్నము అని రాశారు. తెలుగులో ఏమని రాశారు చెప్పండి? అన్నము అని రాశారు. హిబ్రూలో లెహెమ్ అనే మాట అక్కడ వాడబడింది. లెహెమ్ అంటే రొట్టె అని అర్థం, లేదా ఆహారం అని అర్థం. దట్ కుడ్ బి రైస్, వీట్, బార్లీ, బ్రెడ్, వాట్ ఎవర్. ఎక్కువగా రోజు మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దాన్ని లెహెమ్ అనే పదం వాడారు. బెత్ లెహెమ్ అంటే అర్థం ఏంటో తెలుసా? బెత్ అనగా ఇల్లు, లెహెమ్ అనగా రొట్టె. అందును బట్టి బెత్లెహెమ్ అనే మాటకు అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. బెతెల్ అనే మాటకు అర్థం ఏంటి? ఏల్ అంటే దేవుడు, బెత్ అంటే ఇల్లు, దేవుని ఇల్లు అని కదా. సో ఇక్కడ లెహెమ్ అనే మాట ఇక్కడ వాడు. అన్నము అంటే ఇప్పుడు మనం తింటున్న అన్నం అని కాదు, అక్కడ అన్నము అనే పదం అక్కడ వాడారు. ఇప్పుడు ఈ దేని గురించి వీరు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దే వర్ టాకింగ్ అబౌట్ మన్నా. దేవుడు ఆకాశం నుండి కురిపిస్తున్న మన్నా. అందరూ నా వైపు చూడండి ఒకసారి. మన్నాను ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడైనా కల్టివేట్ చేశారా? దానికి సంబంధించిన పంటలు ఎక్కడైనా వేశారా? కోత కోసారా? నీళ్లు పెట్టారా? ఎరువులు వేశారా? ఒక ధాన్యపు గింజ మన దగ్గరికి రావాలి అంటే, ఒక బియ్యపు గింజ మన దగ్గరికి రావాలంటే, మన అన్నం వండుకోవడానికి దాని వెనకాల ఎంత ప్రయాసం ఉంటుంది? భూమి సేద్యం చేసిన దగ్గర నుంచి, అంటే ఆ భూమిని చాలా చక్కగా సిద్ధపరిచి నాగులతో దున్ని విత్తనాలు వేసి, ఆ తర్వాత అవి కొంచెం పెరిగిన తర్వాత వాటిని అక్కడి నుంచి తీసి
మళ్ళా వేరొక చోట నాటి అవి చక్కగా పెరిగేంత వరకు కూడా వాటికి కావలసిన పురుగు మందులు జల్లి, ఎరువులు జల్లి, ఆఖరికి అవి పంట పండిన తర్వాత వాటిని కోత కోసి వాటిని బస్తాల్లో నింపి మన వరకు రావడానికి ఎంత ప్రయాస దీని వెనకాల ఉంది. కానీ ఇశ్రాయేలుకి ఆ ప్రయాస ఉందంటారా? వారందరూ ఉదయాన్నే లేచిన తర్వాత ఎవడి గిన్నె పట్టుకుని బయటికి రావడమే. ఆ గిన్నె పట్టుకుని బయటికి రాగానే ఉదయానికి వాళ్ళ పాళ్ళెము నిండా దేవుడు మన్నా కురిపించాడు. ఒకవేళ మన్నా డైరెక్ట్గా వచ్చి ఆ ఎడారి భూమిలో ఇసుక నేలలో పడిపోతే ఆ ఇసుకలో కలిసిపోయి తినడానికి వీళ్ళకి ఉపయోగపడదేమోనని దేవుడు ముందు మంచు కురిపించేవాడట. ఆ మంచు మీద ఏం పడేదట? అసలు ఏంటండి ఇది? ఈ ప్రొవిజన్ ఆలోచన చేస్తుంటే మంచు ప్రతిసారి పడుతుందా? మంచు ప్రతి సీజన్లో పడుతుందా? అది కూడా లేదు కదా. ఎండాకాలం వస్తే మంచు పడే అవకాశాలు లేవు. ఒకవేళ శీతాకాలంలో కొన్ని చోట్ల శీతాకాలంలో మంచు పడే అవకాశం ఉంటుంది. అమెరికాలో కూడా కొన్ని చోట్లే మంచు పడుతుంది, అన్ని చోట్ల పడదు. కొన్ని శీతల ప్రాంతాలు ఉంటాయి, మంచు పడుతుంది. ఎప్పుడంటే ఒక సీజన్ ఉంటుంది, ఆ సీజన్ తర్వాత మంచు పడవన్నా పడదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ మన్నా కురిపించే ముందు ఒక మంచు పడి ఒక లేయర్ పడిన తర్వాత దాని మీద దేవుడు మన్నా కురిపించాడు. వీళ్ళు వెళ్ళి వారికి కావలసినట్టుగా వారికి కావలసిన దేవుడిచ్చిన కొలత ప్రకారం వారు కూర్చుకొని లోపల తీసుకొచ్చి తినడమే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్సోడస్ చాప్టర్ 16 మీరు చదివితే మన్నా యొక్క డిస్క్రిప్షన్ అంతా అక్కడ ఉంటుంది. దేవుడు వారికి ఏ విధంగా మన్నాను సిద్ధపరిచాడు. ఎందుకంటే ఎర్ర సముద్రం నుండి వారు దాటి బయటకు వచ్చేసిన తర్వాత వారికి ఆహారం ఎవరు ఇస్తారు? అన్ని లక్షల మందికి ఫుడ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఒకవేళ ఏదైనా క్యాటరింగ్ సంస్థకు అప్పగించిన ఆ ప్రిపరేషన్కి ఎంత టైం కావాలి? వీళ్ళందరూ తినడానికి ఎంత టైం కావాలి? కానీ దేవుడు ఇవన్నీ ఆలోచన చేసి ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ మై పీపుల్ అని చెప్పి ఆకాశం నుండి మన్నాను కురిపిస్తే అది చూడ్డానికి తెల్లగా ఉందట. బైబిల్లో డిస్క్రిప్షన్ చాలా బాగుంటుంది. అది కొత్తిమీర గింజల వలె ఉందట. చెప్పండి, ఎలా ఉందట? కొత్తిమీర గింజలు అంటే ఏంటి చెప్పండి? వెరీ గుడ్, ధనియాలు కదా. కొంతమందికి ధనియాలు ఎక్కడ ఉండవుతో తెలియదు. కొత్తిమీర చెట్ల నుండి వచ్చేవి ధనియాలు. ఇవి ధనియాల రూపంలో, అంటే మీరు సగ్గుబియ్యం చూస్తే ఆ వైట్ బాల్స్ లాగా ఉంటే చూసారా, మన్నా కూడా అలాగే ఆ కొత్తిమీర గింజల వలె ఉందట. చూపుకు అలా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంది అంటే తేనె కలిపిన అపూపం వలె. అపూపం అంటే వాఫర్స్ అంటారు వాటిని. తేనె కలిపిన అపూపం వలె, అంటే అపూపము మధురమైన టేస్ట్, అది స్వీట్నెస్. ఇప్పుడు తేనె కలిపితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కేక్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక కేక్ తిన్నప్పుడు ఆ ఫీల్ ఎలా, ఒక పేస్ట్రీ తిన్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది, అలా ఉంటుందట మన్నా. ఇంతగా దేవుడు మంచు కురిపించి మన్నా కురిపించి కొత్తిమీర గింజల్లా చూడడానికి తెల్లని గింజల్లా దాని నుంచి ఆ వైట్ ఫుడ్ని దేవుడు వారికి ఇచ్చి అది తేనె వలె మధురంగా ఆ రుచి ఉంటే ఇంతవరకు తిని దాన్ని ఏమంటున్నారు ఈ రోజున వాళ్ళు? చెవిసారము లేని అన్నం అన్నారు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఏదైనా ఉందా? దేవుని యొక్క ప్రొవిజన్ అని ఇన్సల్ట్ చేయడం కన్నా అంతకన్నా ఘోరమైన పాపం ఇంకేదైనా ఉందా? లెర్న్ ఎ లెసన్ హియర్ మై ఫ్రెండ్. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు అంటే అది ఇశ్రాయేలు ప్రజలందరికీ, ఇంకా ఆ రోజంతట్లో వారు వేరే ఫుడ్ ఏం తిన్న అనుభవాలు ఎక్కడ లేదు. ఈ రోజున ఫుడ్ గురించి మనం ఆలోచన చేస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు కదా. యూట్యూబ్లో కొంతమంది యూట్యూబ్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు చెబుతున్న మాటలు చూస్తూ ఉంటే కొంతకాలానికి ఒక ఖాళీ పేటు పెట్టుకోవాలనిపిస్తుంది వాళ్ళకి. ఆరోగ్య శ్రేయభిలాషులందరికీ నమస్కారాలని ఒక ఆయన వస్తాడు, పేరు చెప్పంలేండి. ఆయన ఏమంటాడంటే మీరు ఇది తినండి, మొలకలు తినండి, పచ్చి ఆకులు తినండి, కాయగూరలు తినండి అని ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మాచినేని గారు ఒక ఆయన వస్తాడు, మీరు నెయ్యి తాగండి అంటాడు ఆయన. కొబ్బరి నూనెతో వండేసుకోండి, కొబ్బరి నూనె తాగండి, నెయ్యి తాగండి అని ఆయన. మళ్ళీ ఆ తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయన అంటాడు ఓన్లీ మిల్లెట్స్ తినండి, మిల్లెట్ ఫుడ్ తినండి, దోశలు వేసుకుంటారో ఇడ్లీలు వేసుకుంటారో అన్నమే వండుకుంటారో మిల్లెట్స్ వాడండి, అవి ప్రకృతి ప్రసాదించిన వరాలనే ఆయన. ఆఖరికి ఈ ముగ్గురిని పక్కన పెట్టి వరుసగా వీడియోలన్నీ చూసి వాళ్ళు చెప్పిన అన్ని ప్లేట్లు వేసుకుంటే ఒక ఆయన ఇది వద్దంటాడు, ఒక ఆయన ఇంకోటి వద్దంటాడు, ఇంకోటి వద్దంటాడు. అలా చూస్తే ప్లేట్ అంతా ఖాళీగా ఉంటుంది వాళ్ళకి. ఏం తినాలనే దాని మీద ఎప్పటికీ చాలామంది అవగాహన లేదు. అయితే ఒక డైటీషియన్ ఎవరైనా కలిగి ఉంటే, ఫుడ్ న్యూట్రినిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కొంత అవసరం, అలా అని చెప్పి ఎక్కువ అన్నం తినమని కాదు. ఆ తర్వాత ప్రోటీన్ కావాలి. మీ బాడీ వెయిట్ ఎంత అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 70 కేజీలు బరువు ఉంటే అట్లీస్ట్ 70 గ్రామ్స్ మీరు రోజుకు ప్రోటీన్ తీసుకోవాలి. ఆ ప్రోటీనే మీ దేహం చాలా చక్కగా బిల్డ్ అవ్వడానికి, మజిల్ బిల్డ్ అవ్వడానికి,
ఎనర్జీ ఉండడానికి సహాయపడుతుంది. కాబట్టి ఒకవేళ మీ వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత ప్రోటీన్ తీసుకోవాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. మరి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, మీరు ఒక ఎగ్ తినే అలవాటు మీకుంటే ఒక ఫుల్ ఎగ్లో 6 grams ప్రోటీన్ ఉంటుంది. ఒక 100 grams కనుక మీరు చికెన్ తింటే దానిలో ఒక 15 నుంచి 20 grams ప్రోటీన్ ఉంటుంది. అంటే రోజుకి ఒక 100 grams చికెన్, ఒక 4 ఎగ్గులు తింటేనే కానీ ప్రోటీన్ కావాల్సిన, బాడీకి కావాల్సిన ప్రోటీన్ మనం చేసుకోలేకపోతున్నాం. అంత ఓపిక కూడా ఈరోజు చాలామందికి లేదు. ఈ లోపల సోయాబీన్స్ కావచ్చు, లేదా వేరుశనగ కావచ్చు, నట్స్ కావచ్చు, ఇవన్నీ తినడం ద్వారా బ్యాలెన్స్ మీరు చేయగలిగితే ఎనర్జెటిక్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు. అవకాశం ఉంటే చేయండి, లేకపోతే అప్పులు పాలైపోకండి, ఇబ్బంది ఏమీ లేదు. నేను ఇలా చెప్పారు వెస్లీ గారు, 100 grams తినమన్నారు రోజుకి అని చెప్పి ఇప్పుడు అప్పులు పాలు ఆ పాలపై తినకండి, ఉన్న దాంట్లో తినండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇలా చెబుతూ ఉంటారు డాక్టర్లు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలో అంత పుష్టిగా ఉన్నారంటే దేవుడిచ్చిన మన్నాలు ఇవన్నీ ఉన్నాయా లేదా? ఈరోజు డాక్టర్లు ఏవైతే చెబుతున్నారో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అవి ఇవి, ఒమేగా 3, ఆ యాసిడ్, ఈ యాసిడ్, అది ఇది అని ఏదైతే చెబుతున్నారో, దేవుడు ప్రీప్లాన్డ్గా నా పిల్లలు వీటి కోసం మరలా అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం లేదు, అటు ఇటు పరిగెత్తకూడదు, వారికి ప్రోటీన్ కోసం దీనికోసం, లేకపోతే దానికోసం దీనికోసం, అవి ఇటు చూడొద్దు, ఈ మన్నాలో అన్నీ పెడతానని అన్ని సకల సౌకర్యాలు దానిలో పెట్టి వారికి చక్కని ఆహారం ఇస్తే తిన్నంతసేపు తిని ఇప్పుడు ఏమన్నారు చెప్పండి, దాన్ని చవిసారము లేని అన్నము. లిసన్ టు మీ, దే కేమ్ టు ఎ పాయింట్ వేర్ దే డిస్పైజ్డ్ గాడ్స్ ప్రొవిజన్, దే ఇన్సల్టెడ్, దే మాక్డ్ గాడ్స్ ప్రొవిజన్. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఘోరం ఏంటి అంటే, దేవుడు వారికి ఇచ్చిన దానిని చెప్పండి ఏం చేయడం ప్రారంభించారు? విమర్శించడం ప్రారంభించారు. అది ఘోరమైన పాపం కాదా? అంతకన్నా ఘోరం ఇంకోటి ఏదైనా ఉందా జీవితంలో? దేవుడిచ్చిన వాటిని విమర్శిస్తున్నావా? దేవుడిచ్చిన వాటిని తక్కువగా చూస్తున్నావా? దేవుడిచ్చిన వాటిని వెటకారం చేస్తున్నావా? దేవుడిచ్చిన వాటిని కాదంటున్నావా? దేవుడిచ్చిన వాటిని హేళన చేస్తున్నావా? జాగ్రత్త సుమా, బైబిల్ సెలవిస్తూ ఉంది, అది అన్ని పాపాల కన్నా ఘోరమైన పాపం ఏదైనా ఉంది అంటే, వెన్ గాడ్ గివ్స్ యు ఎ ప్రొవిజన్, ఇఫ్ యు ఆర్ మాకింగ్ ఎట్ దట్ ప్రొవిజన్, రిమెంబర్ మై ఫ్రెండ్, యు ఆర్ కమిటింగ్ ద గ్రేటెస్ట్ సిన్. అదే జరిగింది. దేవుడు అంత ప్లాన్ చేసి అన్ని న్యూట్రిషన్స్ అన్ని దానిలో పెట్టి మన్నా టైంకి దేవుడిచ్చి, ఎప్పుడైనా ఆలస్యమైనట్టు ఎప్పుడైనా ఉందండి? బాబు ఈరోజు ఉదయం అవ్వలేదు, కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దోతలు సరిగా సహకరించలేదు నాకు, అందుకని ఆహారం లేట్ అయింది, మధ్యాహ్నానికి వరకు వెయిట్ చేయండి అన్నాడు దేవుడైనా? ఎవ్రీ మార్నింగ్ వితౌట్ ఇంటరప్షన్ గాడ్ సెండ్స్ హిస్ వర్డ్. దేవుడు మాట తప్పలేదు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఉదయాన్నే దేవుడు వారికి ఆహారం పంపించాడు. మన్నాలో మార్పు దేవుడు తీసుకురాలేదు. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, మొదటి రోజు బాగా వండుతాం కూరలో, రెండో రోజు ఏమైపోతాయి చెప్పండి, కూరల్లో టేస్ట్ ఉండదు, మూడో రోజు సాంబారు వేడి నీళ్ళలాగా ఉంటుంది. ఎందుకోసం అంటే పొమ్మన్లాగా పొగబెట్టినట్టు అన్నట్టుగా కొంతమంది ఇలా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. కానీ మన్నాలో టేస్ట్లో ఏమైనా తేడా వచ్చిందా? 40 సంవత్సరాల నుంచి దేవుడు పంపిస్తున్నప్పుడు ఆ టేస్ట్లో ఏమైనా తేడా వచ్చిందా? రాలా. వీళ్ళు హృదయంలో క్రొవ్వు పట్టిన మనసు కలిగిన వారై, దేవుని మీద తిరుగుబాటు చేసే మనసు కలిగిన వారై, దేవుడిచ్చిన ప్రొవిజన్ కాదని చవిచారము లేని అన్నం అని దానికి లేబుల్ వేశారు. దేవుడిచ్చింది శ్రేష్టమైనదని అనుభవం నీకు లేదా? ఆయన ఇచ్చినవి శ్రేష్టమైనవి అన్న అవగాహన నీలో లేదా? లిసన్ టు మీ, దేవుడు మనకేమనుగ్రహించాడు? మొట్టమొదటిగా ఆయన మనకు అనుగ్రహించిన సంఘాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నీవు వెళుతున్న సంఘము వాక్యానుసారమైనది అయితే, నీవు వెళుతున్న సంఘం దేవుని వాక్యం మీద కట్టబడింది అయితే, దేవుని ప్రార్థన మీద కట్టబడింది అయితే, హంగులు ఆర్భాటాల మీద కాకుండా దేవుని వాక్య పునాది మీద కట్టబడిన నీ సంఘం అయితే, నీ సంఘాన్ని ఎప్పుడు నువ్వు విమర్శించడానికి వీల్లేదు. డోంట్ క్రిటిసైజ్ అబౌట్ యువర్ చర్చ్. ఎప్పుడు నీ సంఘాన్ని విమర్శించద్దు. చేతనైతే ప్రార్థించే, ప్రభువా ఇలాంటి జీవం గల సంఘంలో నన్ను నాటావు. చాలామంది అబద్ధ బోధల దగ్గరికి వెళ్ళిపోయి అసత్య బోధలు చేసే సంఘాల్లో పడిపోయి ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నారు. పాటలు పాడడం రావట్లేదు, దేవుని వాక్యం చదవడం రావట్లేదు, వాళ్ళకి వాక్యం అంటే ఏంటో తెలియదు, వాక్య ప్రకారం జీవించడం అంటే ఏంటో తెలియదు. ఆ అసత్య సిద్ధాంతాల్లో పడిపోయి వాక్య విరుద్ధమైన భావాలకు వారు లోనైపోయి రక్షణ దూరం అయిపోతుంటే, దేవుడు ఇంత యోగ్యమైన సంఘంలో పెట్టినప్పుడు, జీవం గల సంఘంలో నాటుబడినప్పుడు, నీ సంఘాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా, లేకపోతే చవిసారాలు లేని సంఘం అంటున్నావా? విమర్శిస్తున్నావా దేవుని మందిరాన్ని? దేవుడు నీకు ఇచ్చిన ప్రొవిజన్ ఎప్పుడు కూడా తక్కువగా చూడొద్దు. నెంబర్ 1, నీ సంఘాన్ని గురించి నువ్వు ఎప్పుడు తక్కువగా మాట్లాడద్దు. నెంబర్ 2, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించు. నీ కుటుంబాన్ని బట్టి సనగొద్దు, విమర్శించొద్దు ప్రతిసారి.
అఫ్ కోర్స్ నీ భర్త ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు, ఐ నో దాట్. నీ భార్య ఇంకా ప్రభువుని సంపూర్ణంగా అంగీకరించలేదు. బట్ డోంట్ డిస్పైజ్ దెమ్, డోంట్ రిజెక్ట్ దెమ్. వారిని తృణీకరించి అసహ్యంగా మాట్లాడి విమర్శనాత్మక మాట్లాడి దయచేసి వారిని పోగొట్టుకోకండి. నీ కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడన్నప్పుడు ఆ కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించాలా. కొంతమంది భార్యలు ఉంటారు, ఇలా అంటున్నానని ఏమనుకోకండి, వారు ఇల్లు దాటి బయటకు వచ్చారంటే, ఇల్లు దాటి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 10 మందికైనా తన భర్త గురించి చెడ్డగా చెప్పే భార్యలు లేరంటారా? నీ భర్త గురించి అదేనమ్మా నువ్వు చెప్పేది. నీకోసం కష్టపడుతున్నాడే, నీకోసం ప్రార్థన చేస్తున్నాడే, నీకోసం రాత్రనగా పగలనగా ప్రయాసపడి మీ బిడ్డలను పోషించడానికి చాలా ప్రయాసపడుతున్నాడే. ప్రతిసారి నీ భర్తను బయటికి తీసుకెళ్ళి అందరి ముందు చెడ్డగా మాట్లాడి, ప్రాముఖ్యంగా నీ బంధువులు నీ తల్లిదండ్రుల ముందు చెడ్డగా మాట్లాడితే, ఒకప్పుడు ఎలాగా కొద్దిగా విలువ ఇచ్చే నీ తల్లిదండ్రులు నీ సిబ్లింగ్స్ అసలు ఇప్పుడు విలువ ఇవ్వట్లేదు నీ భర్తకి. ఆ విలువ పోగొట్టింది నువ్వే కదా. ఇంతగా నిన్ను ప్రేమించి చక్కగా చూసుకుని అన్ని విషయాల్లో నేను చక్కగా ముందు కొనసాగుతా నీ భర్త గురించి నువ్వు చెడ్డగా మాట్లాడుతుంది. దేవుడిచ్చిన ప్రొవిజన్ని గౌరవించాలన్న లక్ష్యం నీలో ఉందా? పురుషులతో మాట్లాడుతున్నాను, నీ భార్య గురించి చెడ్డగా మాట్లాడుతున్నావు ఎవరి దగ్గర అయినా? ఆమె అలాంటిదండి ఇలాంటిదండి అని చెడ్డగా మాట్లాడి నీ భార్యను అగౌరవపరుస్తున్నావా? జాగ్రత్త సుమా. ఈరోజు నీ భార్యను నువ్వు అగౌరవపరుస్తున్నావు, రేపొద్దున లోకం అంతా అగౌరవపరుస్తుంది. నీ బిడ్డలను బట్టి నువ్వు దేవుని స్తుతించగలిగే వ్యక్తిగా ఉన్నావా? లేదా నా బిడ్డలండి ఎలాంటి వాళ్ళండి, అలాంటి వాళ్ళండి, వీళ్ళు శాపగ్రస్తులండి, వీరు అదండి ఇదండి అని చెప్పి వాళ్ళని ప్రతిసారి చూసి చెడ్డగా మాట్లాడుతున్నావా? డోంట్ క్రిటిసైజ్ ద ప్రొవిజన్ గివెన్ బై ద లార్డ్. దేవుడు మన్నాని వారికి ఇస్తే చవిసారాలు లేని అన్నం అన్నారు వాళ్ళు. అందును బట్టి దేవుని కోపం వచ్చింది. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఎప్పుడు కూడా నువ్వు సనగడానికి వీల్లేదు. ఆరోగ్యం ఉంటే దేవుని కోసం వాడో, దేవుని కోసం నిలబడు. అంతేగాని ఉన్న ఆరోగ్యాన్ని వ్యర్థమైన వాడి దగ్గర పోగొట్టుకోవద్దు. పొగ త్రాగే వాళ్ళు కొంతమంది ఉంటారు, మంచి ఆరోగ్యాన్ని పోగొట్టేసుకుని హాస్పిటల్ పాలైన తర్వాత పాస్టర్ గారిని పిల్లంటే దేవుని పిల్లంటే వస్తాం, దేవుని సేవకులు వస్తారు, దేవుడు వస్తాడు. కానీ నిన్నెవరు పోగొట్టేసుకోమన్నారు ఆరోగ్యాన్ని? ఒక్క సిగరెట్ తాగడం ద్వారా 10 నిమిషాలు నీ ఆయుష్ పోద్దనే విషయం నీకు తెలుసా? కొంతమంది భవిష్యత్తు ఇలాంటి విషయాలు తెలియపోవచ్చు, ఏదో సరదాగా మొదలు పెడతారు. ఏమకాలంలోకి వచ్చిన తర్వాత తోటి స్నేహితులు మొదలు పెట్టారు కదని చెప్పి పొగ త్రాగడం మొదలు పెడతారు. ఆ పొగ అక్కడితో ఆగిపోయిందా? ఈ రోజున గంజాయి గురించి ఎంత తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఎన్ని వందల వేల కేజీలు పట్టేసుకున్నారు గంజాయి. ఇంట్లో మొక్కలు పెంచినట్టు పెంచేస్తున్నారు గంజాయి మొక్కల్ని. యవనస్తులందరూ వాటికి బానిసలు అయిపోయి చిన్న చిన్న పిల్లలను కూడా బానిసలుగా చేసేసారు గంజాయికి. మెట్రోపాలిటన్ సిటీస్లో ఆడలేదు మగ లేదు, అందరూ గంజాయిలకు బానిస అయిపోయి రాత్రులు భయంకరంగా గంజాయిని స్వీకరించి ఆ వీడ్ తీసుకుని ఏదో ఆనందించాలని ఆశతో ఆరోగ్యాన్ని ఎంత ఫణంగా పెట్టేస్తున్నారు చాలామంది. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారని దేవుని వాక్యం రాయబడితే కొంతమంది కావాలని త్రాగడం, బాధలు మర్చిపోవడానికి తాగుతున్నానండి అంటారు. బాధలు అయితే మర్చిపోతున్నావు ఆ కొద్ది సమయం, కానీ పోతున్నాయా? పోవట్లేదు కదా. నువ్వు పోవాలని కదా ఆలోచన చేయాలి, బాధలు పోగొట్టుకునే ప్రయత్నం కదా నువ్వు చేయాలి. మర్చిపోవాలని ఎంతకాలం మర్చిపోతావు వాటిని? ఆ సమస్య ఏంటో దాని నుండి ఎలా బయటకు రావాలో ఆలోచన చేసి ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేద్దు. నువ్వు వాటిని మర్చిపోవాలని త్రాగి 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 ఇంకా బాధలు కొని తెచ్చుకుంటున్నావా తప్ప వాటిని మర్చిపోయావా? లేదా వాటిని పోగొట్టుకున్నావా? లేదు కదా. లేజినెస్ కొన్నిసార్లు నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాం. కొంతమంది ఏ పని ఉండదు, ఇంకా ఆ సోఫాలో మంచం మీద కూర్చోవడం, అలా రోగాలు తెచ్చుకోవడం, కాసేపు అలా కదలాలన్న ఆలోచన ఉండదు. ఏదో రకమైన వ్యసనానికి గురై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నీకు అర్థమవుతుంది దేవునికి ఇచ్చిన ఆరోగ్యం విలువ. చెవిసారం లేని ఆరోగ్యం అంటావా దీన్ని? ఆ బతుకుతున్నారులేండి, వాళ్ళు బతుకుతారు, నేను బతుకుతున్నా అంటావా? రిమెంబర్ గాడ్స్ ప్రొవిజన్ ఈజ్ సంథింగ్ ఆసమ్. దేవుడికి ఇచ్చిన ఆరోగ్యం, తలాంతులు, దేవునికి ఇచ్చిన ధనం, అది 5,000 కావచ్చు నెలకే, 10,000 కావచ్చు, 50,000 కావచ్చు. బీ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ అబౌట్ యువర్ ఇన్కమ్. నీ ఇన్కమ్ను బట్టి దేవుని స్తుతించి, అంతేగాని వాళ్ళు అంత వస్తుందని వీళ్ళు ఎంత వస్తుందని చెప్పి ప్రతిసారి రకరకాల ఆలోచనలు కలిగి ఉండి దేవునికి ఇచ్చిన ఆ ధనాన్ని వ్యర్థంగా చూడొద్దు. వచ్చిందిలేండి మాకు కూడా 10,000, వచ్చిందిలేండి మాకు కూడా 20,000. నీకు మాట తెలుసా? ఆ 10,000 కోసం విలవలాడిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆ 15,000 కోసం విలవలాడిపోతున్నారు ఎంతమంది ఉన్నారో తెలుసా? ప్రపంచంలో డబ్బులు సంపాదించుకునే మార్గం లేక కొంతమంది తప్పుదారులు ఎత్తుకుని భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు. డూ యూ థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ ఇన్కమ్? మంచి ఆశలు ఉండొద్దని అంటల్లా, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉండిపోవని నేను అంటలేదు. కానీ ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతిస్తున్నావు అని అడుగుతున్నాను. నీ జీవితం ఆ 10,000తోనే ఆగిపోవాలని నేను అంటల్లా. కానీ కొన్నిసార్లు నీలో దేవుడు నీకు ఇచ్చిన ఇన్కమ్ను బట్టి దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి వచ్చిందిలేండి, ఇచ్చారులేండి అని ఇష్టానుసారం మాట్లాడుతున్నావా? నువ్వేదో ఇబ్బందులు ఉన్నావు, ఏదో కష్టంలో ఉన్నావు, ఎవరో నీకు సహాయం చేశారు. ఆర్ యూ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్? ఆ సహాయానికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా?
ఎవరైనా నీ కోసం సమయం వెచ్చించారంటే ఎందుకు చేయాలి? నువ్వేమవుతావని చేయాలి. ఎవరైనా నీ కోసం ధనం వెచ్చించారంటే ఎందుకు చేయాలి? నువ్వేమవుతావని చేయాలి. నువ్వు బంధువా లేకపోతే కుటుంబ సభ్యుడువా? నీ కష్టాన్ని చూసి సహాయం చేసినప్పుడు వాళ్ళని హేళన చేస్తున్నావా లేదా జీవితాంతం వారికి నమ్మకంగా థ్యాంక్ఫుల్గా ఉంటున్నావా? ఆలోచించాయి. పొందుకున్న మేలంతా పొందుకొని ఎదురు తిరిగి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. మరలా ఇశ్రాయేలు పట్ల దేవుడు కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా? అంత శ్రద్ధ వహించి కష్టం ఏంటో తెలియకుండా దేవుడు మన్నాన్ని వాళ్ళకి ఇస్తే ఆఖరికి వీళ్ళు దానికి పేరు పెట్టిన పేరేంటో తెలుసా? చవిసారములేని అన్నం. అక్కడ వచ్చింది దేవుని కోపం. సొమ్మసిల్లిపోయారు. సహాయాన్ని కోరాల్సిన వారు. అంతకుముందు దేవుడు విజయం ఇచ్చాడు కదా, అలానే నడిపిస్తాడని దేవుని మీద అనుకోవాల్సిన వారు అనుకోలేదు, సొమ్మసిల్లిపోయారు. సరే, ఆ తర్వాత దేవునికి విరోధంగా మాట్లాడారు, మోషేకి విరోధంగా మాట్లాడారు. సరే, ఆఖరికి వచ్చేసరికి దేవుడు ఇస్తున్న మన్నాను కూడా విమర్శించి, ఆయన ప్రొవిజన్ విమర్శించి, చవిసారము లేని ఈ అన్నము. అక్కడ దేవుని కోపం వచ్చింది. ఆ మాట అనడాన్ని బట్టే, ఆ మాటను వారు పలకడాన్ని బట్టే అందుకు అనే మాట బైబిల్లో మనం చూస్తాం. ప్రతి మాట పట్టుబడి చదివితే అందుకు, ఎందుకు నాయన తాపకరమైన సర్పములు వాళ్ళ మీదకి వదిలేశావు? ఎందుకు నాయన తాపకరమైన సర్పములు వారిని కాటేయడానికి అంత భయంకరమైన పరిస్థితి వారిని ఎందుకు వదిలిపెట్టావంటే అందుకు అనే మాట అక్కడ వాడాడు. ఎందుకు అంటే చవిసారము లేని అన్నం మాకు ఇచ్చావు అని సణిగినందుకు. మూడో మాట దగ్గరికి వస్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుడు ఎందుకు తాపకరమైన సర్పములను పంపించాడు అంటే దేవునికి ప్రేమ చూపడంలో పక్షపాతం లేదు, సరి చేయడంలో కూడా ఏమీ లేదు, పక్షపాతం లేదు. ఐగుప్తీయుల మీద దేవుడు 10 రకాల తెగుళ్ళు పంపించాడా లేదా? ఆయన ఎందుకు పంపించాడు తెగుళ్ళు? ఫరో మరియు ఐగుప్తీయులందరూ కూడా ఇష్టానుసారం జీవించి గర్వించి మదించి మా చేతుల్లోంచి ఏ ఒక్కరూ మిమ్మల్ని విడుదల చేయలేరని దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేందుకే కదా దేవుడు 10 రకాల తీర్పులు తీర్చాడు. నీళ్లు రక్తంగా మారిపోయినాయి, కప్పలు వచ్చాయి, పేలు వచ్చాయి, ఈగలు వచ్చాయి, వడగండ్లు వచ్చాయి, తెగుళ్ళు వచ్చాయి. ఆఖరికి జ్యేష్ఠ కుమారుని వధ కూడా జరిగింది. దేవుడు ఇన్ని రకాల తెగుళ్ళు వారి మీద ఎందుకు పంపించాడంటే దట్ వాస్ ద డివైన్ జడ్జ్మెంట్ అపాన్ ఈజిప్షియన్స్, బికాస్ దే హెల్డ్ గాడ్స్ పీపుల్ ఇన్ దేర్ క్యాప్టివిటీ. వారి యొక్క బానిసత్వంలో, వారి బంధకాల్లో ఇశ్రాయేలు పిల్లలు ఉంచేశారు కాబట్టి దేవుడు వారికి శిక్ష విధించి బయట తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుని ప్రజలు అరణ్యంలోకి వచ్చిన తర్వాత వీరిలా సనుగుతూ ఉంటే దేవుడు సరిచేయడంలో ఆయన పక్షపాతం చూపించలేదు. ఇశ్రాయేలు పిల్లలు తనవారే, తన సఖీయ సంపాద్యమే, తన జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు కాదా అని దేవుడు ప్రశ్నించాడు. జ్యేష్ఠ కుమారుడిగా పిలవబడిన ఇశ్రాయేలును దేవుడు సరిచేయాలనుకున్నాడు. తాపకరములైన సర్పములను దేవుడు పంపించాడు. ఆ ఫైరీ సర్పెంట్స్ అన్నీ వచ్చేసాయి. మీరు ఊహించండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది ప్రజలు ఆ మార్గంలో ఉంటే అకస్మాత్తుగా సర్పములు వచ్చి కరిచేస్తున్నాయి ప్రతి ఒక్కరిని. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియట్లేదు. గాడ్ సెండ్ దెమ్. దేవుడే వాటిని పంపించాడు. కొన్నిసార్లు అవి వచ్చి వారిని కరుస్తుంటే చాలామంది ఆ విషపు ప్రభావాన్ని బట్టి చనిపోతే ఈ న్యూ జనరేషన్ వారి పితరుల కన్నా కొంచెం మెత్తని వారే గబగబా మోషే దగ్గరికి వచ్చారు. మోషే, దయచేసి వేడుకో దేవుణ్ణి, ఈ తాపకరమైన పరిస్థితులను మాకు విడుదల కావాలి. వీ వాంట్ డెలివరెన్స్, వీ వాంట్ ఎ రెమెడీ ఫ్రమ్ దిస్. వీ కాంట్ బేర్ గాడ్స్ జడ్జ్మెంట్ అండ్ వీ కాంట్ బేర్ గాడ్స్ వ్రాత్ ఆన్ us. దేవుని ఉగ్రత, ఆయన జడ్జ్ మేము భరించలేకపోతున్నాం. ప్లీజ్ టాక్ టు గాడ్ అండ్ డెలివర్ us. ప్రార్థన చేశారు. వచ్చి మోషేని అడగగానే మోషే వెంటనే ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, ఏం చేయమంటావు? సరే మోషే, నువ్వు అడిగావు కదా, ఆ సర్పాలు తీసేస్తానులే, ఆ పాములు తీసేస్తానులే. దేవుడు అనలా, ఐ వాంట్ టు టెస్ట్ ద ఫెయిత్ ఆఫ్ మై పీపుల్ ఆఫ్ దర్ ఒబీడియన్స్. వారి విధేయత ద్వారా నా మాటకు లోబడతారో లేదో నేను చూస్తా. అందరూ బట్టి ఓ పని చేయి. ఏమన్నాడో తెలుసా? ఏ సర్పముల చేత ఎవరైతే కడవబడుతున్నారో అలాంటి ఒక సర్పాన్ని ఇత్తడితో చేసి ఆ స్తంభం మీద నిలబెట్టు. ప్రజలందరికీ చెప్పు, ఎవరైతే ఇప్పుడు ఆ సర్పాన్ని తదేకంగా చూస్తారో, తేరి చూస్తారో, స్పష్టంగా చూస్తారో వారు కాపాడబడతారని చెప్పు. నా మాట మీద నమ్మకం ఉంటే, నా మాట మీద ఎవరికైనా విశ్వాసం ఉంటే దాన్ని చూస్తాడు, చూస్తే రక్షణ పొందుతాడు. అలా కాదు, మేము చూడమయ్యా మోషే, మేము అడిగింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? మేము ఏం అడిగాం? సర్పాలు తీసేమని అడిగాం. నువ్వేం చేస్తున్నావు? ఆ ఇతర సర్పం తీసుకెళ్ళి దాన్ని చూడమంటున్నావు. మా వల్ల కాదు. ఇక మేము చూడమని కనుక ఎవడైనా స్టబర్న్గా ఉంటే, ఎవరైనా మెడబిరుసుతనంతో ఉంటే, లీవ్ దెమ్ ఆఫ్. వారి ప్రాణానికి వారే ఉత్తరవాదులు. బట్ లెట్ దెమ్ సీ
మై రెమెడీ, మై ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ దెమ్, నేను వారి కొరకు ఏర్పరిచిన మార్గాన్ని చూడమని. ఇక్కడ సర్పాన్ని ఆరాధించమని దేవుడు చెప్పలా, ఆ సర్పపు ప్రతిమ నిలబెట్టి వాటిని ఆరాధించమని బైబిల్ చెప్పలేదు. దేవుడు అన్నాడు ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్లో ఇది నా ఆలోచన కాబట్టి దీన్ని చేయండి అంతే. ఆ తర్వాత కాలంలో మరలా ప్రతిసారి సర్పం కరిచినప్పుడల్లా ఆ ప్రతిమను చూడమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. పాత నిబంధనలో కొన్ని సంఘటనలు అక్కడ వరకే, ఆ సంఘటన వరకే. ఆ తర్వాత ఆ కంటిన్యూషన్ మనం చూడం. ఎందుకోసం దేవుడు ఆ పర్టికులర్ టైంలో వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని పనులు వారిని చేయమన్నాడు. అవి అక్కడితో అయిపోయినాయి అంతే, ఇంకా ఆ తర్వాత లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఇత్తడి సర్పాన్ని గురించిన చరిత్ర జాగ్రత్తగా మీరు చదివితే ఆ తర్వాత మెల్లగా వీళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేలు ప్రజలు ఈ సంఘటన అయిపోయిన తర్వాత ఆ సర్పాన్ని జాగ్రత్తగా ఎవడో బ్యాగ్లో పెట్టేసాడు. పెట్టేసి ఏం చేశాడు, ఆయా సందర్భాల్లో కనాన్ దేశంలోకి వచ్చేసిన తర్వాత మరి ఎప్పుడు బుద్ధి పుట్టిందో తెలియదు, మరలా బయటికి తీసాడు. దాన్ని తీసి ఒక చోట పెట్టి ప్రజలందరూ మరలా దాన్ని చూడడం ప్రారంభించారు. అప్పుడు వారందరూ రక్షణ పొందారని అక్కడ బైబిల్లో లేదు. ఇన్ఫ్యాక్ట్ గాడ్ కండెమ్ దట్, దేవుడు దాన్ని ఖండించాడు. దానికి నెహుష్టాను అనే పేరు పెట్టారంట వాళ్ళు. ఆ ఇతర సర్పానికి ఏమని పేరు పెట్టారు వాళ్ళు, నెహుష్టాన్ అనే పేరు పెట్టి, అరే మనం అప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ సర్పాన్ని చూడమన్నాడు కదా దేవుడు, అప్పుడు బతికేం కదా, అందులో బట్టి ఇప్పుడు కూడా మనకి ఏదైనా రోగం వస్తే దాన్ని చూద్దాం కదా అని చెప్పి చూసిన అద్భుతాలు ఏం జరగల, ఆ పర్టికులర్ టైం వరకే జరిగింది. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఇన్స్టెన్స్. నయమాను కుష్ఠవ్యాధి ఉన్నప్పుడు దేవుడు ఏ నదిలో మునగమన్నాడు, యోర్దాన్ నదిలో మునగమన్నాడు. అంటే ఎలీషా ద్వారా దేవుడు చెప్పాడు. ఎలీషా అన్నాడు యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగితే నయమాన్ గారికి ఏమొస్తుంది, స్వస్థత వస్తుందని. మరి ఆ తర్వాత నయమాన్ గారికి వచ్చిందని చెప్పి అందరూ యోర్దాన్లో మునిగితే వచ్చిందా వాళ్ళకి స్వస్థత? రాలా. దట్ వాస్ ఎ పర్టికులర్ ఇన్స్టెన్స్. దేవుడు ఆ సమయంలో అక్కడ పెట్టాడు. అక్కడ మనం గమనించాల్సిన ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాటను ఆ మాటకు మనం ఏం చేయాలా, ఇదే చూపించాలి. అదే అక్కడ ఒబీడియన్స్ని దేవుడు హైలైట్ చేశాడు కానీ సర్పాన్ని కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సర్పాన్ని ఎందుకు చూడమన్నాడంటే ఆ సర్పాలు రావడానికి కారణం మా పాపమే. ప్రతి ఒక్కడికి తన పాపాన్ని గురించిన అవగాహన రావాలి, తన పాప పశ్చాత్తాపం రావాలంటే ఆ పాపాన్ని గురించిన అవగాహన మనిషిలో ఉండాలి. లెట్ దెమ్ సీ దట్ సర్పెంట్. ఆ సర్పెంట్స్ రావడానికి కారణం మనిషి యొక్క పాపమే. దిస్ ఈస్ ద డివైన్ జడ్జ్మెంట్ అపాన్ దేర్ లైవ్స్. అందును బట్టే మోషే బంగారంతో చేయలేదు, మోషే వెండితో ఆ ప్రతిమను చేయలేదు. దేవుడు ప్రతిమను చేయమనగానే మోషే గబగబ వెళ్ళి ఇత్తడిని ఎందుకు తీసుకొచ్చాడు, ఆ బ్రాంజ్ని ఎందుకు తీసుకొచ్చాడంటే బైబిల్ పరిభాషలో ఇత్తడి అనేది సెల్ఫ్ ఎగ్జామినేషన్కి సాదృశ్యము, తీర్పుకు సాదృశ్యం, జడ్జిమెంట్కి సాదృశ్యం. ఏమంటే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే నిదానించి ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో, ఆ ఇతర సర్పాన్ని చూస్తారో, దే హ్యావ్ టు ఎగ్జామిన్ దెమ్సెల్వ్స్. తమను తాము పరీక్షించుకోవాలి. ఆ శిక్ష నా పాపాన్ని బట్టే, నా సొనుగుని బట్టే, నా విధేయతను బట్టే, దేవుని మాటకి విధేయత చూపించిన మనస్తత్వాన్ని బట్టే, దేవుడిచ్చిన ప్రొవిజన్ ఏదైతే ఉందో, ఆశీర్వాదం ఏదైతే ఉందో, దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను తృణీకరించి మన్నాను చవిసారములు లేని అన్నమని తృణీకరించాను కాబట్టే ఈ స్థితిలో నేను ఉన్నాను అని ఎవరైతే స్వపర్చ చేసుకుని ప్రభు వైపు చూడాలనుకుంటారో లెట్ దెమ్ సీ దట్ సర్పెంట్. ఇట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. అది కేవలం విధేయత దేవుడు టెస్ట్ చేయాలనుకున్న అంశమే. బహుశా నేను అనుకుంటాను ఆ రోజున మోషే నిలబెట్టిన ఇత్తడి సర్పాన్ని చూసిన ప్రతి ఒక్క రక్షణ పొందారు. వారు ఆ పాము కాటు నుండి విడుదల, వాటినే చూస్తూ చచ్చిపోతానన్నారు ఎవరైనా? అలా అనుంటే ఏమయ్యారు? ఖచ్చితంగా మరణించారు. నువ్వు చూడాల్సింది నీ భార్యను కాదు, నీ భర్తను కాదు, అక్కడ నువ్వు రక్షణ పొందాలంటే, విడుదల పొందాలంటే, స్వస్థత పొందాలంటే, ఆశీర్వాదం పొందాలంటే, దేవుని ఒక బ్రేక్ త్రూ కావాలంటే ఎవరి వైపు చూస్తున్నావు? దేవుడు నియమించిన పద్ధతిని చూస్తున్నావా లేకపోతే లోకాన్ని చూస్తున్నావా? దట్స్ ద పాయింట్ టుడే. మోషే ఎప్పుడైతే ఇతర సర్పాన్ని చేసి, అండ్ వన్ థింగ్ ఐ లైక్ ఇన్ మోజెస్ నౌ, ఇక్కడ మోషేలో నేను గమనించాల్సిన విషయం ఏంటంటే పాములు వస్తున్నాయి, కరుస్తున్నాయి, చచ్చిపోతున్నారు, కొంతమంది కొరప్రాణంతో కొట్టుబెట్టాడుతున్నారు, ఆ నురగలు కక్కుతూ కొంతమంది ఆ విష ప్రభావంతో ఉంటే మోషేకి దేవుడు అన్నాడు, మోషే ఒక ఇతర సర్పాన్ని చేయంటే, ప్రభువా వచ్చే నెల చేస్తాను, కొంచెం టైం ఉందన్నాడు అనుకోండి. ఎంతమంది చచ్చిపోతారు ఇక్కడ? చాలామంది చనిపోయేవారు కదా. ప్రభువా నెక్స్ట్ ఇయర్ చేస్తాను ఆయన అని ఉంటే పరిస్థితి ఏమై ఉండదు? ఇశ్రాయేలు ప్రజలు ఎవడో కనాను దేశం వచ్చి ఉండేవాడు కాదు. మోషేలో నాకు నచ్చిన ఒక అంశం ఏంటో తెలుసా? హీ యాక్టెడ్ ఇమ్మీడియట్లీ. దేవుడు ఏదైనా చెబితే వాయిదాలు వేయకుండా లోబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దట్స్ ద రీజన్ హీ కుడ్ ఏబుల్ టు సేవ్ పీపుల్. ప్రజల్ని కాపాడగలిగాడంటే మోషేలో ఇన్స్టెంట్ ఒబీడియన్స్ ఉంది. వెంటనే ఒక నెల ఆగలేదు, ఒక సంవత్సరం ఆగలేదు. నువ్వెందుకు వాయిదాలు వేస్తున్నావు? దేవుని కార్యాల కోసం.
ఏదైనా ఒక పని చేయమని దేవుడు చెప్పినప్పుడు, లేదా దేవుడు ఏదైనా ఒక కార్యాన్ని చేయమని పురుకొల్పిస్తున్నప్పుడు, దేవుని సేవకు రమ్మని పిలుస్తున్నప్పుడు, దేవుని కార్యాలు చేయాలని దేవుడు ఇస్తుంటే, ఇప్పుడు కాదండి వచ్చే సంవత్సరం అండి, వచ్చే సంవత్సరం కాదండి నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అండి, లేదా నేను చదువు అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత అండి, ఇల్లు కట్టిన తర్వాత అండి, కారు కొన్న తర్వాత అండి, 2-3 విదేశీ ప్రయాణాలు చేసిన తర్వాత అప్పుడు నన్ను సమర్పించుకున్న దేవుని కోసం, ఆయన కోసం వాడబడతానండి అని. యువర్ ప్రోక్రాస్టినేషన్ కిల్లింగ్ సమ్ పీపుల్. నీ అవిధేయత బహుశా కొంతమందిని చంపేస్తుందేమో. నీ కాలయాపన కొన్ని ఆత్మల నరకానికి తీసుకుపోతుందేమో ఆలోచించే. వెనెవర్ గాడ్ సేస్ సంథింగ్, దేవుడు చూడమన్నప్పుడు లేదా ఆ ప్రతిమను చేయమన్నప్పుడు మోషే వెంటనే చేశాడు. చూసిన వారు వెంటనే చూశారు, వెంటనే చూసిన వాళ్ళందరూ రక్షణ పొందారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుండి సాగిపోయి ఓజోతులోకి వెళ్ళారని బైబిల్లో. ఓజోత్ అనే మాటకు నీటి తిత్తి అని అర్థం. నీళ్ల తిత్తి అంటే అక్కడ సముద్రులకు వాళ్ళు వచ్చేసారు. దేవుని బిడ్డలారా, ఈ ఇత్తడి సర్పాన్ని ఇప్పుడు మనం చూడొచ్చా? మనం కూడా ఇంట్లోకి ఇత్తడి సర్పాన్ని పెట్టుకుని ఆ రోజు పెట్టారు కదా మనం చూడొచ్చా? నో. నేను మరలా చెబుతున్నాను, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో దేవుడు ఆ పని చేయమన్నాడు తప్ప అది ఆ తర్వాత కంటిన్యూ అయింది కాదు. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి ఒక ఆయన వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ద బైబిల్ సేస్ హీ వాజ్ ద టీచర్ ఆఫ్ ద లా. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడని బైబిల్లో ఉంది. అండ్ నాట్ ఓన్లీ దట్, హీ వాజ్ ఎ ఫారిసీ. ఆయన ఒక పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే భక్తిలో ఓ మెట్టెక్కువ ఉన్నవాడు అనమాట. అందరికన్నా, సామాన్యుల కన్నా ఓ మెట్టెక్కువ ఉన్నాడు భక్తిలో. నేను ఒకసారి పరిసయ్యుల గురించి చెప్పాను, వారి విధి విధానాల గురించి చెప్పాను. చాలా చాలా ట్రెడిషనల్గా ఉంటారు వాళ్ళు. ఆచారాలంటే పిచ్చి వాళ్ళకి. అన్నీ నిబద్ధతగా ఉంటారు. యాజ్ టీజ్గా ఉన్నట్టుగా అక్షరానుసారంగా లేఖనాలన్నీ పాటించేయాలన్న ఆలోచన పరిసయ్యులకు ఉంటుంది. అలాంటి పరిసయ్యుడు ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, ప్రభువా, నేను నిన్ను పగలు కలవడం కన్నా రాత్రి కలవడం ఉత్తమం. ఎందుకోసం అంటే అన్ఇంటరప్టెడ్ కాన్వర్జేషన్ మధ్య జరగాలి అంటే. ఎందుకంటే నువ్వు పాపులరే, నేను కూడా కొంతమంది తెలిసిన వాడినే. మన ఇద్దరం పగటి వేళ కలిస్తే రకరకాల డిస్టర్బెన్స్, నికోదేము గారు ఎందుకు కలిశారని వాళ్ళు వీళ్ళు అడిగి రకరకాలు ఉంటాయి. అందుని బట్టి లెట్ మీ మీట్ యూ ఇన్ ద నైట్ టైం. దేవుడు అన్నాడు, రా. నికోదేము వచ్చాడు, కలిశాడు. ప్రభువుని చూడగానే నికోదేము అన్నాడు, నువ్వు నిజంగా దేవుని దగ్గర వచ్చిన బోధకుడు అన్నాడు. వెంటనే యేసు ప్రభు వారు, ఎంత చక్కగా చెప్పు నికోదేము, అసలు మళ్ళీ చెప్పు ఇంకోసారి. బాబా కెమెరా పట్టాను నేను, ఒకసారి రికార్డ్ చేయను, యూట్యూబ్లో పెట్టన్నాడు యేసు ప్రభు. అలా అలా నీవు దేవుని దగ్గర వచ్చిన బోధకుడు అనగానే ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని. నికోదేమో, నా గురించిన అవగాహన నీకుంది, మంచిదే. కానీ అంతకన్నా గొప్ప విషయం ఏంటో తెలుసా? నువ్వు నాతో సదాకాలం ఉండాలి అంటే, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో నువ్వు అక్కడ ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నువ్వు క్రొత్తగా ఏం చేయాలా? జన్మించాలా. నికోదేమో ఒక ధర్మశాస్త్రోపదేశుడు అయినప్పటికీ కూడా యేసు ప్రభు చెప్పిన ఒక సింపుల్ లెసన్ అర్థం చేసుకోలేకపోయాడు. ప్రభువా, నేను మరలా పుట్టాలి అంటే నా తల్లి గర్భంలోకి మళ్ళీ వెళ్ళి బయటికి రావాలా? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఫిజికల్ థింగ్ ఆర్ ఈజ్ దర్ ఎనీ స్పిరిచువల్ మీనింగ్ ఇన్ దాట్? నీవు ధర్మశాస్త్రోపదేశకుడు అయి ఉండి కూడా ఈ విషయం నీకు తెలియట్లేదా నికోదేమో? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ బర్త్. ఎవ్రీబడి హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఎ రీబర్త్, దట్ ఈస్ రీజనరేషన్ ఇన్ క్రైస్ట్. ఒక నూతన జన్మానుభవం రావాలి. తల్లి గర్భంలోంచి ఒక వ్యక్తి ఏ విధంగా బయటకు వచ్చి ప్రపంచాన్ని చూశాడో, ఒక వ్యక్తి దేవుని ప్రపంచాన్ని చూడాలంటే మళ్ళా పుట్టాలి, తిరిగి పుట్టాలి. అది ఆత్మానుసారమందై ఉండాలి. ఇట్ షుడ్ బి ఎ స్పిరిచువల్ బర్త్. లోపల చచ్చిపోయిన నీ ఆత్మ బ్రతకడమే ఆ నూతన జన్మ. అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుద్ది, ఆత్మ మూలంగా సాధ్యమవుతుందని ప్రభు ఎప్పుడైతే చెప్పాడో, ఆ నికోదేమో చాలా మాటలు కాన్వర్జేషన్ అయిన తర్వాత యేసు ప్రభు వారు ఆ మాటలు ఇంకా చెబుతూ ఉన్నారంటే, జాగ్రత్త వినండి. మీరు యోహాను సువార్త 3:14 చదివితే అక్కడ ఒక మాట స్పష్టంగా యేసు ప్రభు సెలవు ఇచ్చారు. ఒకసారి తెరుద్దామా? జాన్ ద గాస్పెల్ చాప్టర్ 3:14. అరణ్యములో మోషే సర్పము ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఏమవ్వాలి? ఎత్తబడాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు,
అంటే యేసు ప్రభు సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో రాయబడిన ఇత్తడి సర్పాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడంటే ఆ సంఘటన జరిగిన సుమారుగా 1500 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఆ సంఘటన ఉదహరిస్తూ ఏమన్నాడంటే, ఆనాడు మోషే ఎత్తిన ఇత్తడి సర్పాన్ని చూసిన ప్రతి ఒక్కడు ఏ విధంగా ఆ టైంలో శారీరకంగా బ్రతికాడో, ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మికంగా బ్రతకాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మనుష్య కుమారుడిగా నేను ఎత్తబడబోతున్నాను, నేను కూడా లిఫ్ట్ చేయబడబోతున్నాను, మనిషి యొక్క పాపాన్ని నా మీద వేసుకుని, శాపాన్ని నా మీద వేసుకుని, మనిషి కొరకు శాపమై నా జీవితాన్ని మ్రాను మీద వేలాడదీయబోతున్నాను. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నన్ను చూస్తారో వారందరూ రక్షణ పొందుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇట్స్ ఎన్ ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. చెప్పండి, ఇది ఏ ప్లాన్? ఇది ఇటర్నల్ ప్లాన్. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. నా దగ్గర ₹1 ఉంది, ఆ తర్వాత ₹100 ఉంది. నీకు ఏది కావాలో తీసుకుంటే ఏం తీసుకుంటారు మీరు? హలో, ఏం పర్లే, నేను ఇవ్వను ఇప్పుడు, నా దగ్గర లేవులేదు, నా పాకెట్లో డబ్బులు ఉండవు ఎక్కువ. రూపాయి కాగితం లేదా కాసు, రూపాయి కాసులు ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు కదా, ₹20 కూడా వచ్చేసినాయి కాయిన్స్. ₹1 కాయిన్ అండ్ ₹100 ఉందనుకోండి, నీకు ఏది కావాలో తీసుకుంటే ఏం తీసుకుంటారు మీరు? ఇప్పుడు నా దగ్గర ₹100 లేదండి, రూపాయి కాయిన్ ఉంది, తీసుకో అంటే ఏం తీసుకుంటారు? ఇంక ఇదే తీసుకోవాలి, మీకు ఆప్షన్ లేదు కదా, ఇదే తీసుకోవాలి. నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, మనుష్య కుమారుడు ఎత్తపడ్డాడనేది శ్రేష్టమా, సర్పం ఎత్తబడిందనేది శ్రేష్టమా? ఇది కదా శ్రేష్టం. ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు దీని అవసరం మనకుందా? లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి బహుమానంగా ఇవ్వబడక మునుపు చీట్లు వేసే ఆ పద్ధతి పాత నిబంధనలో చూస్తాం. చీట్లు వేసే పద్ధతి చూసారా మీరు? చీట్లు వేశారు. యోన పట్టుబడినప్పుడు ఏం వేశారు? చీట్లు వేశారు, అప్పేర్లు వేశారు. హామాన్ ఏం వేశాడు చెప్పండి? చీట్లు వేసాడు. ఆ నెల, ఆ తేదీ, ఇశ్రాయేలు పనులు ఎప్పుడు చంపాలని చీట్లు వేయగానే థ్యాంక్ గాడ్ 12 నెలల తర్వాత వచ్చింది ఆ చీటు. అందరూ బట్టి ఈ లోపల కొన్ని కార్యాలు జరిగాయి. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత అతని స్థానంలో ఒక అపోస్తులను ఎన్నుకోవడానికి అపోస్తులు ఏం చేశారో తెలుసా? ఇదే మార్గాన్ని అనుకో, చెట్ల మార్గాన్ని. 2 వ్యక్తులు ఉన్నారు, యోసేపు అని ఒక ఆయన, ఆ తర్వాత మత్తీయ అని ఒక ఆయన, 2 ఉన్నారు. ప్రభువా, వీళ్ళిద్దరూ మంచివాళ్లే, ఇద్దరూ అభిషక్తులే, ఇద్దరూ శ్రేష్టమైన వారే, ఇద్దరిలో ప్రార్థన ఉంది, ఇద్దరు నిన్ను నీ యొక్క పునరుత్థానాన్ని చూసిన వారే, ఈ ఇద్దరిలో ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయాలో సహాయం చేయ ప్రభు అని వారు చీట్లు వేయగానే ఆ చీటు ఎవరి పేరు మీద వచ్చింది? మత్తీయ పేరు మీద వచ్చింది. వెంటనే ఆయన తీసుకొచ్చి 12th అపోస్తలుగా పెట్టేసుకున్నారు ఆయన్ని. బట్ ఆ సంఘటన జరిగిన తర్వాత యాక్ట్స్ చాప్టర్ 2లో పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వచ్చాడు. ఆయన పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడ్డాడు. మీరు ఆ సంఘటన తర్వాత ఇంకెప్పుడైనా చీట్లు కార్యక్రమం చూస్తారా బైబిల్లో? యూ విల్ నెవర్ ఫైండ్ ఇట్. నువ్వు ఎప్పుడు చూడవు. ఎందుకోసం తెలుసా? ఆత్మదేవుడు వచ్చిన తర్వాత, పరిపూర్ణతలకు మనం వచ్చిన తర్వాత అంతకుముందున్న పద్ధతులను దేవుడు క్యాన్సిల్ చేశాడు. ఇకపై మనలో ఏ ఒక్కరూ కూడా, ఏమన్నా నాకు టీసీఎస్లో జాబ్ వచ్చిందండి, క్యాప్జన్లో జాబ్ వచ్చింది, ఈ రెండులో ఏది అంత 2 సీట్లు వేసేసి ఏది అక్కర్లా. ఇప్పుడు అలాంటి మనం చేయక్కర్లే. నాకు 2 సంబంధాలు వచ్చినాయండి, ఆ సంబంధాల్లో ఏది ఓకే చేయలేదో తెలియట్లేదండి, అందరూ బట్టి సంబంధం 1 సంబంధం 2 సీట్లు వేసి అలా వేసి ఏది వస్తుందో తీసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకుందామా? నో, యూ డోంట్ హ్యావ్ టు డూ దట్. ఇక మనం చీట్లు కానీ లేకపోతే మరొకటి కానీ చేయాల్సిన పని లేదు. ఎందుకోసం? ఆత్మదేవుడు మనకు పరిపూర్ణంగా అనుగ్రహించబడ్డారు కాబట్టి మన నాయకుడు, మన మార్గదర్శి, మన ఆలోచనకర్త సమస్తము మన ప్రభువే. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆనాడు మోషే అరణ్యంలో ఎలాగ ఇత్తడి సర్పాన్ని ఎత్తాడో, సర్వలోకం కోసం నేను ఎత్తబడబోతున్నాను. సర్పము, పాము, అపవాది చేత కరవబడిన ప్రతి ఒక్కడు తన పాపం ద్వారానే ఈ శిక్ష వచ్చిందని, తన పాపం ద్వారానే నరకానికి వెళ్ళిపోవాలని, తన పాపం ద్వారానే నిత్య నరకంలో యుగల కాలిపోవాలని ఎవరైతే చూస్తారో, ఎవరైతే గమనిస్తారో వారు నా వైపు చూస్తే గనక వారికి రక్షణ ఉంది. దెర్ ఈజ్ నో అదర్ వే ఎక్సెప్ట్ జీసస్. సర్వలోకం కొరకు శిలువ మీద ఎత్తబడినవాడు, మురాను మీద వ్రేలాడవేయబడినవాడు క్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన్ను మాత్రమే మనం ఎందుకు చూడాలంటే ఆయన ఒక్కడే నీ కోసం ఎత్తబడ్డాడో, శిలువ మీద మరణించాడు ఆయన. ఇప్పుడు ఎవరైతే నిదానించి ఆయన చూస్తారో, సర్పము చేత కరవబడిన ప్రతి ఒక్కరు, ప్రపంచంలో సర్పము ద్వారా కరవబడిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. పాపం అందరినీ కరిచింది, పాపం అందరినీ మట్టుబెట్టాలని ప్రయత్నం చేసింది. ప్రతి ఒక్కరూ పాప బానిసత్వంలోనే బ్రతికారు.
రకరకాల గుంపులు గ్రూపులు అనబడేవారు ప్రపంచంలోకి వచ్చారు. గురువిందగించకు నలుపు ఉన్నట్టు ప్రతి ఒక్కరిలో పాపం ఉంది, పాపం అంటుకుంది, పాప స్వభావం మనిషిలో ఉంది. దాని నుండి విడుదల పొందాలి అంటే నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు, నువ్వు చేసే సొంత కార్యక్రమాలు, దాన ధర్మాలు, తపజపాలు, యోగాలు, యజ్ఞాలు ఇవన్నీ కాదు. క్రీస్తు ప్రభు నీ కొరకు ఎత్తబడ్డాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదివితే క్రీస్తు ప్రభు వారు మన కోసం ఆయన శిలువ మీద మరణించిన అనుభవాన్ని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా అక్కడ రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదివితే క్రీస్తు మన కోసము శాపమై అనే మాట అక్కడ వాడాడు. అంటే క్రీస్తు ప్రభు మన కోసం శాపమై ఆయన ఇత్తడి సర్పం వల్లే మన కోసం ఎత్తబడ్డారు. ఇప్పుడు ఎవరైతే ఆయన్ను చూస్తారో వారందరూ ఏం పొందుతారు? రక్షణ పొందుతారు. బోధిగంధముల నివాసులారా, నా వైపు చూసి ఏం పొందండి? రక్షణ పొందండి. వీఆర్ నాట్ లిఫ్టింగ్ అవర్ హెడ్స్ అండ్ వీఆర్ నాట్ లిఫ్టింగ్ అవర్ ఐస్ టువర్డ్ ఎ బ్రాంజ్ సర్పెంట్. సంథింగ్ బియాండ్ దాట్, సంథింగ్ ప్రెషియస్ దెన్ దాట్. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు దేహం నీ కోసం నా కోసం విరవబడి, నీ కోసం నా కోసం కొట్టబడి, గాయముల చేత స్రవించి ఆయన మన కోసం ఎత్తబడ్డాడు. మన పాపం నిమిత్తం, మన దోష నిమిత్తం క్రీస్తు ప్రభు మరణించాడని ఎవరైతే ఆయన్ను చూస్తారో, సర్పము కరిచిన మాట వాస్తవమే, విషము ఎక్కిన మాట వాస్తవమే, మరణము కబళించబోతుందన్న మాట వాస్తవమే. కానీ రెమిడీ ఎక్కడుందో తెలుసా? విడుదల ఎక్కడుందో తెలుసా? విమోచన ఎక్కడుందో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో మరలా వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి ఈ పరిస్థితి కారణం వాళ్ళు వీళ్ళని నిందలేయడం కన్నా నీ కొరకు వేలాడుతున్న యేసయ్యను చూడగలిగితే కార్యాలు చూస్తావు. ఆనాడు ఇత్తడి సర్పం ఒక్కసారి ఎత్తబడింది. నా యేసయ్య మనందరి కోసం ఇంకా ఎత్తబడుతూనే ఉన్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హి ఈజ్ స్టిల్ దేర్ టు ఫర్గివ్ యువర్ సిన్స్ అండ్ టు ఫర్గివ్ యువర్ లైఫ్. నిన్ను నన్ను క్షమించి తన బిడ్డలుగా మార్చడానికి ఆయన నిత్య బలిగా మన కోసం ఏం చేయబడ్డాడు? ఆయన శిలువ మీద మరణించారు. ఇప్పుడు ఎవరైతే ఆయన్ను చూస్తారో వారు రక్షణ పొందుతారని బైబిల్ సెలవిచ్చింది. ఆ తర్వాత వారు అక్కడి నుంచి ప్రయాణమై ఆ బ్రతికిన వాళ్ళందరూ కూడా ఓ జ్యోతిలోకి వచ్చారు. అనగా సమృద్ధి అయిన నీరు లభించిన ఆ ప్రాంతంలో వారు జీవించారు. దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. సొమ్మసిల్లే అనుభవం నీలో ఉంటే ఈ రోజున కృతజ్ఞత కలిగి ఉందాం. ప్రభు చేసిన మేళను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చిన దేన్ని కూడా తృణీకరించొద్దు. నీ కుటుంబం కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నిన్ను ప్రేమించేవారు కావచ్చు, లేదా దేవునికి ఇచ్చిన ధనం కావచ్చు, దేవునికి ఇచ్చిన అవకాశాలు కావచ్చు, వేటిని తక్కువగా చూడొద్దు. వీటిని చవిచారం లేని అన్నము అనద్దు. దేవుడిచ్చింది ఇప్పుడు కూడా నీకు శ్రేష్టమైందే, నీకు మంచిదే ఆయన ఇస్తాడు. అన్నీ ఆలోచన చేసి దేవునికి ఇస్తాడు. కాబట్టి టేక్ ఇట్ అండ్ రిసీవ్ ఇట్ అండ్ థ్యాంక్ గాడ్ అండ్ లివ్ ఫర్ ఇట్. దేవుని కోసం బ్రతుకు, అద్భుతాలు జరుగుతాయి. ఏ తాపకరమైన సర్పములు ఇశ్రాయేలుని కరిచాయో దేవుడు అన్నాడు, ఆ సర్పాన్ని నిలవబెట్టు, ప్రజలు చూడాలి. ఈ పాపము బట్టే, మా అవిధేయతను బట్టే ఈ పాపాన్ని మేము ఎన్నుకున్నాం. కాబట్టి ఈ సర్పాన్ని చూడడంలో రక్షణ పొందుతున్నాం. అనగా క్రీస్తు ప్రభువుని ఎవరైతే చూస్తున్నారో వారు రక్షణ పొందుతారని ముంగుర్తుగా దేవుడు ఈ విధానాన్ని అక్కడ ఇచ్చాడని మనం అర్థం చేసుకుని ప్రభువు కొనసాగితే అద్భుతాలు మనం చూస్తాం.